147వ కీర్తనలో నుండి 5వ వచనము నేను చదువుతాను. 147వ కీర్తనలో నుండి 5వ వచనము నేను చదువుతాను. మీరందరూ కూడా బైబిల్లో ఫాలో అవ్వండి. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. గత కొన్ని వారముల నుంచి మనము దేవుని యొక్క లక్షణాల గురించి మనం చూస్తున్నాం. అందులో ప్రాముఖ్యంగా దేవుడు ఆత్మ ఉన్నాడన్న విషయాన్ని కూడా మనం చూసుకున్నాం. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఇప్పుడు చూడండి ఎంత ప్రాముఖ్యమంటే, దేవుని యొక్క లక్షణాలను తెలుసుకుంటేనే దేవుడు ఎవరో మనకు సరిగ్గా అర్థమవుతాడు. దేవుడు ఎవరో మనకు సరిగ్గా అర్థమైతేనే ఆ జ్ఞానం అనేటువంటిది మనం చేసేటువంటి ప్రార్థన మీద, మన యొక్క స్తుతి ఆరాధన మీద, అన్నిటి మీద కూడా దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అందుకని దేవుని గూర్చినటువంటి జ్ఞానము చాలా చాలా ఇంపార్టెంట్. విశ్వాసపు జీవితం అనేటువంటిది నువ్వేదో కష్టపడి ఏదో రకంగా నువ్వు ఇబ్బంది అయినా సరే దేవుని మీద విశ్వాసం ఉంచి అంతవరకు నమ్మకంగా కొనసాగడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కాదు, కానీ నువ్వు అలాగా జీవించటానికి అవసరమైనటువంటి వాక్య జ్ఞానాన్ని, ఆ జ్ఞానం ద్వారా వచ్చేటువంటి ప్రేరేపణని, సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అందుకనే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. సో నిజంగా దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. నిజమైనటువంటి దేవుడు నేను తెలుసుకున్నానంటే సరిపోదు. నువ్వు నిజమైన దేవుని ఎలాగో ఇప్పుడు కనుక్కున్నావు కాబట్టి ఆ దేవుడు ఎలాంటి వాడో కూడా తెలుసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. చాలా సందర్భంలో మనం చేసేటువంటి చాలా కార్యాలు దేవుని కోసం మనం చేస్తున్నామని చెప్పుకున్నటువంటి కార్యాలు చాలా వరకు ఎందుకని అంత శ్రేష్టమైన రీతిలో మనం చేయము, పూర్ణ బలముతో ఎందుకు చేయం, పూర్ణ ఆత్మతో మనం ఎందుకు చేయమంటే దానికి కారణం ఏంటంటే, నాకు అర్థమైన విషయం ఏంటంటే, వారికి బేసిక్గా దేవుడు ఎలాంటి వాడో వారికి సరిగ్గా అర్థము కాలేదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, దేవుడు నిజంగా ఎలాంటి వాడు కనుక సరిగ్గా కనుక అర్థమైతే, నువ్వేదైతే దేవుడు ఇది నువ్వు అర్థం చేసుకున్నానని చెప్పుకుంటున్నావు, అది నిజంగా కనుక కరెక్ట్ అయితే కనుక, అది నువ్వు వాక్యం ద్వారా తెలుసుకుని ఉంటే కనుక, నిజంగా అసలు దేవుని యొక్క లక్షణం ఏంటి, దేవుని యొక్క స్వభావం ఏంటో అర్థమైతే కనుక, ఆ దేవుని మనం చూసిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే ఆ జ్ఞానం అనేటువంటిది నీకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటిది. ఎందుకంటే మన దేవుడు అంత ప్రత్యేకమైన వాడు. మనం దేవుని తెలుసుకున్నామంటే ఏదో ఒక కార్యాన్ని తెలుసుకుంటున్నామని కాదు, లేదా మనలాంటి స్థితి కలిగినటువంటి ఒక వ్యక్తి గురించి తెలుసుకుంటున్నామని కాదు. దేవుని గురించి తెలుసుకుంటున్నామంటే అర్థం ఏంటంటే, ఈ విశ్వమంతటిలో అతి శ్రేష్టమైనటువంటి ఒక వ్యక్తి గురించి లేదా దేవుని గురించి మనం తెలుసుకుంటున్నామని గ్రహించాలి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, దేవుని గురించి జ్ఞానము కనుక మనిషిని ఇంప్రెస్ చేయట్లేదని అర్థం ఏంటంటే, నువ్వు యాక్చువల్గా నిజంగా నువ్వు దేవుని సరిగ్గా తెలుసుకోలేదని అర్థం. ఎవరో కొంతమంది ప్రసంగం చేస్తాం, లేదేదో నీకు అర్థమైంది నువ్వు తెలుసుకున్నావు, దేవుడు అంటే ఇది నువ్వు అనుకున్నావు, కానీ నువ్వు నిజంగా దేవుడు అంటే ఇది అని నేను తెలుసుకున్నాను అని నీకు అనిపించినప్పుడు, నేను తెలుసుకున్నాను అనగానే నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు వచ్చినటువంటి ఫీలింగ్ ఏంటి అంటే, నిజంగా నీకు లోపల ఒక అప్రిషియేషన్ వచ్చిందా, ఒక ఆశ్చర్యము, ఒక ప్రత్యేకమైనటువంటి అంటే ఆశ్చర్యము కలిగించేటువంటి ఒక స్థితి, ఆ రకమైన ఫీలింగ్ నిజంగా నాకు రాలేదంటే అర్థం ఏంటంటే, నువ్వు నిజంగా దేవుడు ఏమై ఉన్నాడో ఆయన ఉన్నవాడిని ఉన్నట్టుగా నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదని అర్థం. ఎందుకంటే ఆయన చాలా ప్రత్యేకమైనటువంటి వాడు. దాన్ని తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే, అప్పుడు నువ్వు దేవునికి ప్రార్థన చేసేటప్పుడే కానీ, లేదా దేవునికి నువ్వు ఆరాధించేటప్పుడు కూడా అది ఖచ్చితంగా ఆ జ్ఞానం యొక్క ఎఫెక్ట్ ఖచ్చితంగా నీ ఆరాధన మీద కూడా ఉంటుంది. ఆరాధన అంటే అప్పటికప్పుడు పాటలు స్టార్ట్ చేశారు కాబట్టి ఏదో ఒక రకంగా మనలోంచి మనం తన్నుకొని ఏదో బయటకు వచ్చి ఏదో మనం అప్పటికప్పుడు చేసేసేటువంటి కార్యం కాదు అది. ఇదేదో నీలో నువ్వు క్రియేట్ చేసుకొని సృష్టించుకొని నువ్వు కష్టపడి నీ అంతటి నీవు చేసినటువంటి కార్యం కాదు. నిజమైనటువంటి ఆరాధన అటువంటిది, నిజమైన స్తుతి ఆరాధన అటువంటిది దేవుని చూస్తున్నప్పుడు, దీన్ని అర్థం చేసుకున్నప్పుడు, ఆయన అంత ప్రత్యేకమైనటువంటి వాడు అర్థమైనప్పుడు అందులోంచి కలిగేటువంటి ఆశ్చర్యంలోంచి వచ్చేటువంటిది స్తుతి ఆరాధన. కాబట్టి దేవుడు ఎలాంటి వాడు నీకు అర్థం కాకపోతే, లేదా దేవుడు ఇది అని చెప్పుకున్నప్పుడు నీకు అది ఆశ్చర్యం కలిగించకపోతే, లేదా నీకు ఆ వాక్య జ్ఞానం అంటే ఎక్సైట్మెంట్ కలిగించకపోతే, నువ్వు యాక్చువల్ నిజంగా నువ్వు దేవుని తెలుసుకోలేదని అర్థం. ఎందుకంటే దేవుడు అంతా ప్రత్యేకమైనటువంటి, ఇంగ్లీష్ చెప్పాలంటే సుప్రీం బీయింగ్ అంటాం, అంటే అతి శ్రేష్టమైనటువంటి ఒక జీవి అని చెప్పచ్చు. శ్రేష్టమైనటువంటి వాడు, ఆయన లాంటి వాడు. నువ్వు ఆయన గురించి ఏ చిన్న మొక్క తెలుసుకున్నా, ఏ ఒక్క విషయం తెలిసిన ప్రయత్నం చేసినా తెలుసుకున్నా, అది యాక్చువల్గా చాలా చాలా ఎక్సైట్మెంట్ కలిగించేటువంటి ఒక కార్యం. ఎందుకంటే దేవుడు అన్ని విషయాల్లో అంత ప్రత్యేకమైనటువంటి వాడు.
ఇప్పుడు అందుకని చూడండి, అందుకనే స్పెసిఫిక్గా ఆరాధన విషయానికి వస్తాను. అందుకంటాను చూడండి, ఆరాధన అనేటువంటిది నువ్వు నిజంగా నీకు అది ఎక్సైట్మెంట్ కలిగించకపోతే, నిజంగా అది నేను ఇంకా బెటర్గా చేయాలనేటువంటి ఒక ప్రేరేపణ నీకు రాకపోతే, నేను చేసిన సరిపోవట్లేదు నీకు అనిపించకపోతే, ప్రాబ్లం ఏంటంటే నువ్వు సరిగ్గా ఆరాధించట్లేదని కాదు, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు సరిగ్గా దేవుడు ఏంటో నీకు అర్థము కాలేదని అర్థం. ఎందుకంటే ఆరాధన అంటే నీకు నువ్వుగా పాటలు పాడుకుంటూ చేసేది కాదు, దేవుణ్ణి చూసినప్పుడు నీకు వచ్చేటువంటి రియాక్షన్ ఆరాధన అటువంటిది. నువ్వు దేవుని చూసావు, ఆశ్చర్యం కలిగింది, ఇప్పుడు ఆశ్చర్యంలోంచి వచ్చేటువంటి ఒక రియాక్షనే ఆరాధన అవుతుంది యాక్చువల్గా. ఇప్పుడు అందుకని నిజంగా సరిగ్గా ఆరాధించలేకపోతున్న అర్థం ఏంటంటే వాళ్ళకి ఇంకా దేవుడు సరిగ్గా అర్థం కాలేదని అర్థం. అందుకే చూడండి, నేను చాలా సందర్భం ఆరాధన చెప్తాను చూసాను, ఎప్పుడు చేతులు ఎత్తండి, చప్పలు కొట్టండి, గట్టి పని నేను చెప్పను. ఎందుకంటే ఆరాధన అంటువంటిది అలా వర్కౌట్ అవ్వదు. నువ్వు గట్టిగా చప్పలు కొడితే అది ఆరాధన అయిపోదు, నువ్వు గట్టిగా పాటలు పాడేస్తే ఆరాధన అయిపోదు, నువ్వు గట్టిగా ఇంకేదో ఎగిరేస్తే ఆరాధన అయిపోదు. అది ఆరాధన కాదు. చాలా మంది అలాగే అనుకుంటాం మనం. ఆరాధన అంటే అనుకుంటాం అందరూ గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా పాడండి, నువ్వు 4 సార్లు హల్లెలూయా చెప్పండి, 3 సార్లు ఆమెన్ చెప్పండి అని నేను చెప్తే మీరు చెప్తే అది కాదు. అది మెకానికల్గా చేసేటువంటి కార్యము. నేను హల్లెలూయా చెప్పంటే మీరు చెప్తున్నారంటే అది యాక్చువల్ అసలు కరెక్టే కాదు. అది చాలామంది అలా చెప్పడానికి బైబిల్ కొన్ని వచనాలు తీస్తారు, కానీ నువ్వు దేవుని స్తోత్రం అని ఎప్పుడు అంటావు? యాక్చువల్ ఎప్పుడు అనాలంటే నువ్వు దేవుని చూసినప్పుడు నీకు ఆశ్చర్యం కలగాలి, అందులోంచి వచ్చేటువంటి ఒక రియాక్షన్ అవ్వాలి అది. ఎందుకంటే చూడండి, కొన్ని ప్రపంచంలో కొన్ని అద్భుతాలు మనం చూస్తున్నప్పుడు, లేదంటే నేను నిజంగా ఆశ్చర్యం కలిగించే కార్యం చూడగా వెంటనే ఒక రకమైన రియాక్షన్ మనకు వస్తుంది. భలే ఉందానో, లేదా సూపర్గా ఉందానో, లేదంటే బ్రహ్మాండంగా ఉందానో, ఎలాగైతే ఆటోమేటిక్గా నువ్వు ఒక కార్యం నువ్వు తెలుసుకున్నప్పుడు చూస్తున్నప్పుడు అది నీకు ఆశ్చర్యం కలిగినప్పుడు ఆటోమేటిక్ రియాక్ట్ అవుతావు. అది ఎవరు చెప్పరు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఆశ్చర్యం కలిగించినప్పుడు అందులోంచి వచ్చేటువంటిది ఆరాధన అవుతుంది నిజంగా చెప్పాలంటే. అందుకనే చెప్తాను చూడండి, మనం ఆరాధన సరిగ్గా చేయలేకపోతే అర్థం నువ్వు దేవుడి గురించి బాగా ఇంకా తెలుసుకోవాలి, ఇంకా బాగా వినాలని అర్థం. ఏదో గట్టిగా పాడేయడం గురించి నేను చెప్పట్లేదు. గట్టిగా పాడడం, గట్టిగా చప్పలు కొట్టడం, గట్టిగా చేతులు పైకి ఎత్తాడు, ఎక్కువసేపు ఉంచడం, అదంతా పైపైనే. దానికి మించింది జరగాలి. నీకు లోపల నుంచి అది రావాలి. లోపల నుంచి రాకపోతే నువ్వు ఎంత గట్టిగా కేకలేసి పాడినా, ఎంత గట్టిగా చప్పలు కొట్టినా అది భౌతికమైంది, కానీ అది ఆరాధనగా అసలు దేవుడు దాన్ని లెక్కే కట్టడం. ఎందుకు ఈ పాయింట్ చెప్తానంటే, అక్కడ యేసు స్వయంగా మాట్లాడుతూ అక్కడ ఆరాధన ఆత్మతోనూ సత్యంతోనూ చేయాలని చెప్పినప్పుడు ఎందుకు చేయాలంటే దేవుడు ఆత్మ గనుక అన్నారు. అంటే దేవుడు ఆత్మ అనే విషయం నీకు అర్థమైతే, ఆయన ఆత్మ కాబట్టి ఇప్పుడు నువ్వు ఆరాధించినప్పుడు కూడా ఆత్మతో సత్యంతో, దేవుడు ఆత్మ అన్నటువంటి జ్ఞానం నీకు ఉండాలి. దేవుడు ఆత్మజీవన విషయం నీకు అర్థమైతే అప్పుడు ఆయన అది కాబట్టి నువ్వు ఇలాగ ఆరాధించాలి. సరే, ఆరాధన అంటే దేని బట్టి వస్తుంది? ఆయన ఏంటో నువ్వు అర్థం చేసుకున్నప్పుడు వచ్చేటువంటిది ఆరాధన అవుతుంది. అలా చూడండి, ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు కూడా మనం చూసుకుందాం. ఇక్కడ బైబిల్ మనం చూసుకున్నప్పుడు చూడండి, యాక్చువల్లీ ఇక్కడ 5వ వచనం చూడండి, అక్కడ మాట ఉంది. దాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. దేవుని గురించి మరో లక్షణం ఏంటి? ఇక్కడ బైబిల్లో భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. ఇక్కడ గమనించండి, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఇక్కడ చూడండి, మితి లేదన్న మాట చూస్తాం. ఆయన జ్ఞానమునకు మితి లేదు. దేవుడు ఎలాంటి వాడు అని ఇక్కడ భక్తుడు అంటున్నాడంటే, ఆయన మితి లేనటువంటి వాడు. ఇక్కడికి ఇష్టం జ్ఞానం అని ఉంది, కానీ జ్ఞానమే కాదు, బేసిక్గా ఆయన స్వభావం అది. మితి లేదన్నట్టు అర్థం ఏంటంటే బేసిక్గా ఆయనకి ఎటువంటి హద్దులు లేవు. బేసిక్ ఇంగ్లీష్లో అయితే ఇన్ఫైనైట్ అంటాం. ఫైనైట్ అంటే అర్థం ఏంటంటే నువ్వు ఒక అంచనా వేయగలిగే దాన్ని ఫైనైట్ అంటాం, అంచనా వేయలేనటువంటి దాన్ని ఇన్ఫైనైట్ అంటాం. యాక్చువల్ మ్యాథ్స్లో కూడా ఇన్ఫైనైట్ అని వస్తుంది. మ్యాథ్స్ ఇన్ఫైనైట్ అర్థం ఏంటంటే దానికి లెక్క లేదు, దానికి ఇంతవరకు ఏదో ఇంత నెంబరు అన్నాం. ఇన్ఫైనైట్ అంటే అర్థం ఏంటంటే నువ్వు లెక్క కట్టలేనంత అని అర్థం. దానికి పరిమితులు లేవు, దానికి హద్దులు లేవు, దానికి కొలతలు లేవు. ఇది ఇంత అని ఏదైతే మనం చెప్పలేమో దాన్ని యాక్చువల్గా ఇంగ్లీష్లో ఇన్ఫైనైట్ అంటారు. దాన్ని ఇక్కడ భక్తుడు తెలుగు బైబిల్ మనకు వస్తే మితి లేదని వస్తుంది. ఇంకో రకంగా చెప్పండి, దేవుడు అపారమైనటువంటి వాడు, దేవునికి హద్దులు లేవు. దేవుడి గురించి ఏదన్నా చెప్పుకోనండి, ఆయన శక్తి సామర్థ్యాలు కావచ్చు, ఆయన బలము కావచ్చు, ఆయన జ్ఞానము కావచ్చు. దేవుని యొక్క లక్షణం ఏంటంటే ఆయనకు మితి లేదు. అంటే అర్థం ఏంటంటే ఆయనకు కొలత అన్నదే లేదు. ఇది జస్ట్ ఒక జ్ఞానం గురించి మాత్రం ఇక్కడ మనం చూస్తున్నాం. కానీ యాక్చువల్ బైబిల్లో వేరే వచ్చినప్పుడు మనం చూస్తాం. అక్కడ బేసిక్గా దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ జ్ఞానం గురించే మితి లేదని వస్తుంది. బేసిక్గా ఇక్కడ యాక్చువల్గా ఇది డైరెక్ట్గా మితి లేదన్న మాట, దేవుని జ్ఞానం యొక్క మితి లేదని వచ్చింది. కానీ యాక్చువల్గా బైబిల్లో పలు చోట్ల మనం చూస్తే ఇండైరెక్ట్గా అంటే పరోక్షంగా దేవుడు ఎంత విస్తారమైనటువంటి వాడు, దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన గొప్పతనాన్ని, దేవుని యొక్క ప్రత్యేకతను దేన్ని కూడా మనం అంచనాలే వేయలేము. మనం ఎక్కడ హద్దులు పెట్టాల, మన పరిమితులు పెట్టలేనంత గొప్పవాడు మన దేవుడు అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు బేసిక్ దేవుని యొక్క లక్షణం ఏంటంటే, నువ్వు దేవుడు అని మాట్లాడిన అర్థం ఏంటంటే నువ్వు ఏ రకంగా నువ్వు ప్రయత్నం చేసినా సరే నీ అంచనాలకు ఎప్పుడు మించే ఉండేటువంటి వాడు దేవుడు. దేవుని యొక్క లక్షణం ఏంటంటే ఎప్పుడు కూడా ఆయనకి ఎందులో కూడా
ఆయన జ్ఞానంలోనే కానీ శక్తి సామర్థ్యాలు ఇందులో కూడా ఆయన కొలవలను ప్రయత్నం చేసినా నువ్వు కొలవలేనంత అపారమైనటువంటి వాడు, హద్దులే లేనటువంటి వాడు మన దేవుడు. ఇప్పుడు అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మన దేవుడు ఎలాంటి వాడు అంటే హద్దులే లేనటువంటి వాడు. ఇప్పుడు ఒకసారి నిజంగా దాన్ని బట్టి ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ జ్ఞానం గురించి ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం అనుకోండి. చూడండి, ప్రతిదానికి కూడా ఒక కొలత ఖచ్చితంగా ఉంటుంది. ఈవెన్ ఒకవేళ జ్ఞానమే అనుకుందాం, ఇప్పుడు చూడండి బలానికి కూడా కొలత ఉంది. ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు చూడండి, వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు మోసేదానికి కూడా ఒక లెక్క ఉంటుంది, వెయిట్ ఉంటుంది. ఒక సర్టెన్ వెయిట్ వరకు ఎవరన్నా మోయగలుగుతారు, అంతకుమించి ఎవరు కూడా మోయలేడు. ఇప్పుడు వరల్డ్ నెంబర్ 1 ఛాంపియన్ వెయిట్ లిఫ్టర్ ఉంటాడు, ఆ వెయిట్ లిఫ్టర్ కూడా ఎంతో కొంత మోస్తాడు. అంటే ఎగ్జాంపుల్ నాకు ఎగ్జాక్ట్ తెలియదు కానీ బహుశా అనుకుందాం, సపోజ్ ఒక 500 కేజీలు మోసాడు అనుకుందాం. సపోజ్ ఆయన నెంబర్ 1, ఇప్పుడు 500 కేజీలు మోయగలిగా నెంబర్ 1. కానీ ఇప్పుడు ఆయనే 520 కేజీలు మోయమనండి, ఆయన కూడా మోయలేడు. ఆయన ప్రపంచంలో నెంబర్ 1, కానీ ఆయన బరువులు మోయడానికి కూడా ఆయనకంటూ ఒక లిమిటేషన్ ఉంది, ఆయనకంటూ పరిమితులు ఉన్నాయి. ఆయన మోయగలిగేటువంటి ఆ సామర్థ్యంను కొలిసేటప్పుడు దానికంటూ ఒక హద్దు ఉంది. అంతకు మించి ప్రపంచం నెంబర్ 1 అయినా సరే ఆయన కూడా దాన్ని మోయలేడు. అలాగే ఒక జ్ఞానమే తీసుకుందాం. వీడిని జ్ఞానము కూడా చూడండి, జ్ఞానాన్ని కూడా కొలుస్తాం. చూడండి ఎలా కొలుస్తాం? ఆయన చాలా తెలివిగలవాళ్ళు అనడానికి మనం ఆయన చదువుకున్నటువంటి చదువుని బట్టి, ఆయనకున్న సర్టిఫికేట్స్ని బట్టి, డిగ్రీలను బట్టి, లేదా ఆయన పిహెచ్డీ చేసి ఉంటే, లేదా ఇంకా థీసిస్ లాంటివి కొన్ని రాసి ఉంటే, ఏదైనా ఒక అంశం మీద ఆయన పెద్ద వివరణ బాగా స్టడీ చేసి లోతుగా రాసి ఉంటే వాళ్ళు కూడా పిహెచ్డీలు ఇస్తారు. ఇప్పుడు చూడండి, దాన్ని బట్టి కూడా మనిషి యొక్క జ్ఞానాన్ని మనం కొలుస్తాం. పిహెచ్డీ చేసాడండి అంటాం మనం. అంటే పిహెచ్డీ అని ఎందుకు అంటున్నావు నువ్వు? జస్ట్ సర్టిఫికేట్ ఉన్నందుకు కాదు. ఆ సర్టిఫికేట్ ఏం ప్రూవ్ చేస్తుంది అంటే ఆయనకి ఎంత జ్ఞానం ఉందో ఆ సర్టిఫికేట్ ప్రూవ్ చేస్తుంది. అలా కొంతమంది డబుల్ పిహెచ్డీలు చేస్తారు, ఇలా చాలా ఉంటాయి. కానీ అర్థం చేసుకోండి, వాళ్ళు ఎంత ప్రపంచంలో ఎవరన్నా సరే కావచ్చు, వారి బలం విషయంలోకి వచ్చినా, వాళ్ళ సామర్థ్యం విషయంలోకి వచ్చినా, జ్ఞాన విషయానికి వచ్చినా సరే ప్రతిదానికి ఒక కొలత ఖచ్చితంగా ఉంది. ఓ వ్యక్తి యొక్క బలం ఎంతో కొలవగలం, వ్యక్తి ఎంత మొయ్యగలలో కొలవగలం, వ్యక్తి హైట్ ఎంతో మనం కొలవగలం, వ్యక్తి ఎంత జ్ఞానవంతులో కూడా సర్టిఫికేట్స్ ద్వారా ఎగ్జామినేషన్ ద్వారా కొలవగలుగుతాం. ప్రపంచంలో ప్రతిదాన్ని కూడా మనం కొలవచ్చు. ఈ భూమి చాలా పెద్దని మనం అనుకుంటాం, కానీ ఆలోచించండి, దీన్ని కూడా సైంటిస్టులు కొలిచేస్తారు. దీని సైజ్ అంతా కూడా వాళ్ళని అడిగితే చెప్తారు ఖచ్చితంగా. అంటే బేసిక్గా చాలా పెద్ద అయినా సరే ప్రతిదాన్ని మనం కొలగలుగుతాం. ఇప్పుడు ప్రతిదానికి ఒక మెజర్మెంట్ ఉండి ప్రతిదానికి హద్దులు అటువంటి ఈ ప్రపంచంలో ఏ విషయంలో కూడా హద్దులే లేవు అని ఎవరి గురించి అని చెప్పుకోవాలంటే అది దేవుడు తప్ప ప్రపంచంలో విశ్వంలో ఇంకేది కూడా లేదు. అప్పుడు దాన్ని బట్టి ఆలోచన మన దేవుడు ఎంత ప్రత్యేకమైన వాడు. మన దేవుడిని ఎప్పుడు బహుశా మన దేవుడు చాలా గొప్పవాడు అన్నాం, కానీ ఇప్పుడు అసలు దేవుడు నిజంగా ఎంత గొప్పవాడు అయ్యి ఉంటాడు అని ఎప్పుడు కూడా మనం పెద్దగా లోతుగా ఆలోచించలేదు. దేవుడు గొప్పవాడు అంటే ఓకే నిజమేనండి, నేను ఒప్పుకున్నాను, దేవుడు గొప్పవాడు అంటున్నాం. కానీ ఎంత గొప్పవాడు మన దేవుడు? ఆయన జ్ఞానవంతుడు అంటున్నాం, ఆయన తెలివిగలవాడు అంటున్నాం, మనం ఆయన గొప్పగా ఆలోచన చెప్తాడు అంటున్నాం. కానీ ఇంతకు ఆయన ఆలోచన ఎంత ఉంది, ఆయన ఎంత తెలివి ఉంది, ఆయనకి ఎంత మేధస్సు ఉంది, ఆయనకి ఎంత సామర్థ్యము ఉంది అని లెక్కడితే చాలా ఎక్కువ ఉంది అని అనలేము. బైబిల్ చెప్తున్న మాట అంటే అసలు ఆయనకి మితే లేదంటే హద్దే లేదు. ఇక్కడ దావీదు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, కీర్తనలో చాలా వాక్యాలు మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, వాళ్ళు చెప్పారంటే వీళ్ళు దేవుని గురించి వాళ్ళకి కొన్ని విషయాలు అర్థమైనాయి కాబట్టి వాళ్ళు ఇలా రాశారు. దేవునికి జ్ఞానానికి మితి లేదు అన్న మాట ఒక భక్తులను ఒక కీర్తనకారు నుండి ఎలా వచ్చిందో ఒకసారి ఆలోచించండి. మనం అనుకుంటాం కీర్తనలు పెద్దగా దేవుని గురించి పెద్దగా ఏముండదు అనుకుంటాం, కానీ కీర్తనలో కూడా చూడండి, కొన్ని కీర్తనలో కూడా దేవుడి గురించినటువంటి చాలా ప్రత్యక్షత జ్ఞానం అటువంటిది కొన్ని కీర్తనలో కొన్ని వచనాల్లో కూడా చాలా ప్రత్యేకంగా బయలుపరచబడుతుంది. కీర్తనల ద్వారా కూడా వాళ్ళు ఎలా తెలుసుకున్నారు? వాళ్ళేం బోధలు కాదు, వాళ్ళు భక్తులే. కానీ ఎక్కడో దగ్గర సడన్గా ఏం జరిగిందంటే వాళ్ళకి దేవుడు ఏవో కొన్ని విషయాలు అప్పుడు అంతకుముందు వారికి తెలియనటువంటి ఒక విషయాన్ని దేవుడు సడన్గా వాళ్ళకి తను తాను బయలుపరుచుకున్నప్పుడు సడన్గా వాళ్ళకి ఏదో దేవుని గురించి అర్థమైంది. అలా అర్థమైంది కాబట్టి ఇప్పుడు భక్తుడు రాస్తా అంటున్నాడు, ఆయన జ్ఞానం నాకు మితి లేదు. ఆ పాయింట్కి ఎలా వచ్చాడంటే దేవుని గురించి ఆయనకి ఏదో సడన్గా ఆయనకి అర్థమైంది. అంటే ఎప్పుడు కూడా మనం కూడా దేవుడు జ్ఞానవంతులు అన్నాం, దేవుడు సర్వశక్తిమంతుడు అన్నాం, కానీ ఎంత శక్తి గలవాడు, దేవుడు ఎంత జ్ఞానం గలవాడు అని ఎప్పుడు కూడా ఆయన కొలిసే ప్రయత్నం ఎప్పుడు కూడా మనం చేయలేదు. సింపుల్ బ్లంట్ అనేస్తాం, మా దేవుడు చాలా గొప్పడండి అంటాం సింపుల్. కానీ ఇప్పుడు కూడా మనం దేవుణ్ణి కొలిసే ప్రయత్నం మనం చేయలేదు. కానీ భక్తుడు కొలిసి ఏమన్నాడు? ఆయనకు హద్దులే లేవు, మితే లేదని ఎందుకు అన్నాడంటే ఆయనకు దేవుడు ఆ విషయాన్ని బయలుపరుచుకున్నాడు కాబట్టి భక్తుడు ఆ మాటను యూస్ చేశాడు. లేదు వేరేకి రాయొచ్చు కదా, ఆయన జ్ఞానంలో చాలా గొప్పోడు అనొచ్చు కదా, గొప్పోడు అని అనలేదు. ఆయన జ్ఞానం మితి లేదు అని ఒక మెజర్మెంట్ లాంగ్వేజ్లో ఒక కొలతల్లో ఆ భాషలో మాట్లాడుతూ మితే లేదంటున్నాడు. ఆయన జ్ఞానం నాకు హద్దులే లేవు. ఆ మాట హద్దులే లేవన్న మాట ఎందుకు రాశాడు అంటే దేవుడు అపారమైనటువంటి వాడు అని అర్థమైంది కాబట్టి ఆయన జ్ఞానం నాకు మితి లేదు అన్నాడు.
అంటే చూడండి, నిజంగా చూడండి, అలాగా దేవుని గురించి మనం చాలాసార్లు అర్థం చేసుకుని చాలా విషయాలు మనకు తెలుసుంటాయి. కానీ ఇంక నువ్వు ఆత్మీయతను ఎలా ఉండాలంటే, నువ్వు ప్రతిరోజు నువ్వు తరచుగా నువ్వు కరెక్ట్గా కనుక ఉంటే, నువ్వు సరిగ్గా వాక్యం వింటుండు, నువ్వు కనుక నీ వాక్యము కనుక నిజంగా నీ ఆత్మక ఆహారంగా కనుక లోపలికి వెళ్తుంటే, నీకు దేవుడి గురించి ఎప్పుడు ఏదో కొత్తగా అర్థమవుతూనే ఉంటుంది. ఆ అర్థమైనటువంటి విషయము నీకు చాలా ఎక్సైట్మెంట్ కలిగేస్తుంది, నీకు చాలా సంతోషాన్ని అది తీసుకొని రావాలి. ఇక్కడ అందుకని చూడండి, వాళ్ళు రాశారంటే అర్థం ఏంటి? వాళ్ళు దేవుడు బయలుపరుచుకున్నాడు, ఆ బయలుపరుచుకున్నటువంటి దానిని వాళ్ళు రాశారు. ఇక్కడ ఏదో భక్తుడు ఏదో కొలిసేసే ప్రయత్నం చేశాడు, కొలిసాడు. సడన్గా ఆయనకు అర్థమైంది ఏంటంటే దేవుడికి మితి లేదని అర్థమైందని కాదు. నేను ఫస్ట్ స్టార్ట్లో చెప్పాను చూసారా, దేవుని గూర్చినటువంటి ఏ ఒక్క విషయం అర్థం కావాలన్నా సరే, ఒక మనిషిగా మనం లోతుగా మనం స్టడీ చేసేసి బైబిల్లో పిహెచ్డీలు చేసేస్తే మనకు అర్థము కాదు. జస్ట్ అందుకే చూడండి, అందుకని బైబిల్ ట్రైనింగ్ పెద్ద యూజ్ అవుతుంది. యాక్చువల్గా చాలామంది ఏంటంటే అనుకుంటారు, కానీ బైబిల్ ట్రైనింగ్ అయిపోతే ఈజీగా వాక్యాలు చెప్పేస్తారు, అన్నీ తెలిసిపోతాయి అనుకుంటారు, కానీ యాక్చువల్గా వాళ్ళకి ఏమీ ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇలా స్టడీ చేసి అర్థం చేసినటువంటిది కాదు. ఈ చాలా విషయాలు దేవుడు బయలుపరిస్తే మనుషులకి అర్థమయ్యేటువంటిది. ఇప్పుడు అలాగా భక్తులు కొంతమందికి దేవుడు బయలుపరుచుకున్నాడు, అందుకని వాళ్ళు దేవుని అంత స్పెషల్గా వాళ్ళు చూస్తున్నారు. అందుకేనేమో దేవుని గురించి వాళ్ళంత గొప్పగా కూడా వాళ్ళు స్తుతించడంలో కానీ, ఆరాధించడంలో కానీ, పొగడ్డంలో కానీ వాళ్ళు చాలా డిఫరెంట్గా కీర్తనలు మనం చూస్తాం. ఎందుకంటే వాళ్ళు దేవుడి గురించి ఒక నూతనమైన విషయం అర్థమైంది, అది చాలా ప్రత్యేకమైన లక్షణం మన దేవునికి ఉందని అర్థమైంది. అందుకని వాళ్ళు ప్రత్యేకంగా అలాగే దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, కీర్తనలు రాయడం, ఈ కీర్తన ద్వారా వాళ్ళు దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, పాటలు పాడడం బైబిల్ మనం చూస్తాం. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది. అందుకని చూడండి, ఆయన జ్ఞానమునకు మితి లేదు. సరే అంటే ఏమర్థమైందంటే, భక్తుడికి జ్ఞానము కొలిసే ప్రయత్నం చేస్తారైనా, దానికి మనం కొలవలేనంత జ్ఞానము దేవునికి ఉంది. ఇంకొక వాక్య భాగం చూద్దాం, చూడండి, కీర్తనలో ఉండే 40వ కీర్తనలోనికి వెళ్దాం. కీర్తనలో 40వ కీర్తన 5వ వచనం నేను చదువుతాను. 40వ కీర్తన 5వ వచనం నేను చదువుతాను. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. ఇక్కడ గమనించిన ఎక్కడ కూడా మరలా చూడండి, దావీదు మాట్లాడుతున్నాడు. చూడండి, మాట్లాడుతున్నాడు, యెహోవా మా దేవా, నువ్వు మా ఎడల జరిగించినటువంటి కార్యములు. ఇప్పుడు చూడండి, చెప్పండి, దేవునికి మితి లేదన్నాం, అది కేవలం అక్కడ భక్తుడు జ్ఞానమును మితి లేదన్నాడు. కానీ బేసిక్గా ఆ లక్షణం ఏం చెప్తుందంటే, దేవునికి ఎందులో కూడా హద్దులు లేవు, ఆయన జ్ఞానములో మితి లేదంటే అర్థం ఏంటంటే, బేసిక్గా ఆ లక్షణం అంటే హద్దులు లేనటువంటి ఒక లక్షణం, అపారమైనటువంటి స్వభావం దేవునికి ఉందంటే, ఆ లక్షణంతో అర్థం ఏంటంటే, అది మిగిలినటువంటి వాటిలో కూడా ఆయన అలాగునే ఉంటాడు. ఆయన బలములో ఆయన చాలా గొప్పోడు, జ్ఞానంలో తక్కువ అని కాదు. దేవుని యొక్క నేచర్, దేవుడు ఆత్మన్నాం కాబట్టి దేవుని యొక్క నేచర్ ఏంటంటే, ఆయన ఒక లక్షణంలో కనుక ఆయన మితి లేదన్నామంటే, అది జ్ఞానంలో అయినా సరే, ఒక కార్యంలో మితి లేదు, ఆయన హద్దులే లేదన్నామంటే, ఖచ్చితంగా దానివల్ల ఏంటంటే, ఆయన లక్షణం అదైనప్పుడు మిగిలినటువంటి వాటిలో కూడా అదే లక్షణం అప్లై అవుతుంది. ఆయన జ్ఞానమునకు మితి లేదన్నామంటే అర్థం ఏంటంటే, ఇంకా ఆ మితి లేదంటువంటి లక్షణం ప్రతిదానికి అప్లై అయిపోద్ది. ఎందుకంటే దేవుడు ఆత్మ కాబట్టి. ఇప్పుడు అలా ఇక్కడ చూడండి, బైబిల్లో చూస్తే అలాగే శక్తి సామర్థ్యాలు కూడా మితి లేదు ఆయనకి. ఆయన చేసేటువంటి కార్యాలు కూడా ఆయన శక్తి సామర్థ్యాలు కూడా మనం కొలవలేం. ఎందుకంటే శక్తి సామర్థ్యంలో కూడా దేవునికి హద్దు అనేటువంటిది లేదు. ఇప్పుడు జ్ఞానం ఇక్కడ చూడండి, దావీదే మాట్లాడుతూ అంటున్నాడు, మా ఎడల జరిగించినటువంటి ఆశ్చర్య కార్యములు, ఆశ్చర్యక్రియలను గురించి ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు, మా ఎడల జరిగించినటువంటి కార్యాలు, నీకున్నటువంటి తలంపులు చాలా విస్తారములు. అంటే ప్రభు, నువ్వు మా గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తావు, అనేక రకాలైనటువంటి తలంపులు మా లైఫ్ గురించి, మా గురించి నువ్వు చాలా తలంచుకుంటూ ఉంటావు, చాలా ఆలోచిస్తుంటావు, అవి చాలా విస్తారములు అన్నాడు. ఎందుకు ఎంత ట్రై చేసి ఆలోచిస్తున్నాడు భక్తుడు, దేవుడు తన గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నాడు అనే విషయం అర్థమైంది. ఎంత ఎక్కువ దేవుడు ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ లక్షణం అర్థం చేసుకోవడం, దేవునికి హద్దులే లేవు, పరిమితులు లేవు, మితి లేనటువంటి దేవుడిని మనం సేవిస్తామని చెప్పుకుంటప్పుడు దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటో కూడా ఇక్కడ భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు డైరెక్ట్గా మనకి. ఏమన్నాడంటే, ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు, మన తలంపులు చాలా విస్తారములు అంటూ, చాలా ఎక్కువ తలంపులు దేవుడికి ఉన్నాయని అర్థమయ్యి దాన్ని లెక్క కట్టే ప్రయత్నం చేశాడు. దేవునికి మన గురించి చాలా ఆలోచనలు ఉన్నాయి అని అర్థమైంది. సో ఇప్పుడు నిజంగా ఎన్ని ఆలోచనలు ఉంటాయి దేవునికి, నా గురించి అసలు దేవుడు ఎన్ని ఆలోచిస్తున్నాడు, నా గురించి దేవుడు ఏమని ఆలోచిస్తున్నాడు కాదు, నా గురించి దేవుడు ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడు, అది ఇక్కడ భక్తుడు ట్రై చేస్తున్నాడు. చూడండి ఎంతలో ఆలోచిస్తున్నాడు. కనీసం ఈ వచ్చినప్పుడు మనం ఎప్పుడు చాలాసార్లు చదువుంటాం, కానీ ఎప్పుడు కూడా పెద్దగా మనం ఆలోచన కూడా చేయలేదు. మనం ఇక్కడ భక్తుడు, దేవుడు నా గురించి ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడు, నా గురించి ఎన్ని థాట్స్ ఉన్నాయి, ఆయనకి ఎన్ని ఆలోచనలు దేవుడు కలిగి ఉన్నాడు, అవి చాలా విస్తారములు అంటే చాలా ఎక్కువ అన్నాడు.
చాలా ఎక్కువ తర్వాత అక్కడితో అయిపోలేదు, ఇంకా దేవుని గురించి ఇంకా తెలిసిన ప్రయత్నం చేశాడు. చాలా ఎక్కువ అనుకో, నీలాగా నాలాగా వెంటనే అక్కడితో ఓకే అనుకోని అక్కడితో బైబిల్ మూసేయలేదు, లేదా నాకు తెలిసిపోయింది అర్థమైపోయింది ఆపేలేదు. ఎంత విస్తారం అన్నట్టు, ఎంత విస్తారము అది కూడా తెలుసుకోవడం ట్రై చేశాడు. దేవుడు నా గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎంత నిజంగా ఎంత ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే అది నీకు అర్థమైనప్పుడు నీకు దేవుని మీద నమ్మకం ఇంకా ఎక్కువ ఈజీగా ఏర్పడుతుంది. దేవుడు నా గురించి ఆలోచిస్తున్నాడు, దేవుడికి లక్ష్య పెడుతున్నాడు అంటే ఆ మాట పేరు సరిపోద్ది. కానీ అందులో నీకు పెద్దగా నిజంగా ఆయన ఏ రకంగా ఆలోచిస్తున్నాడు, ఎంత ఆలోచిస్తున్నాడో అందులో పెద్దగా నేను చెప్పింది ఏమీ పెద్దగా ఉండదు. దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు, నీకు చింత పెడతాను అనుకోండి, బైబిల్లో వచ్చినమే. కానీ అది కూడా కొంతవరకు అర్థమవుతుంది మనకి. కానీ ఏమనుకుంటే ఎక్కడో దేవుడు మన గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నాను అనుకుంటాం. కానీ భక్తులు ఏం చేశాడంటే కొంచెం లోతుకి వెళ్ళాడు. దేవుడు నా గురించి చాలా విస్తారంగా తలంపులకు వెళ్ళినాడు అన్నాడు. ఎంత విస్తారం కూడా మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు భక్తులకు అర్థం విషయం ఏంటంటే, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. చూసారా, దేవుడు నా గురించి ఆలోచిస్తున్నాడు అన్నది అర్థమైంది, చాలా విస్తారంగా ఆలోచిస్తున్నాడు అర్థమైంది. సరే, ఇంత దేవుడు నా గురించి ఎంత ఆలోచిస్తున్నాడు అని ఆలోచించి తెలుసుకొని లెక్క కట్టి దాని గురించి ఒక క్యాల్కులేట్ చేసుకొని దేవుడు నా గురించి ఇంత ఆలోచిస్తున్నాడు అని అర్థం చేసిన ప్రయత్నం చేసి దాన్ని వివరించే ప్రయత్నం చేసి ఆ నెంబర్ తెలిసే ప్రయత్నం చేస్తే ఇంత అని తెలిసిన ప్రయత్నం చేస్తే అర్థమైంది ఏంటంటే దాన్ని మనం వివరించలేము. సరే, అంటే దేవుడు అంటే జస్ట్ ఒకసారి ఈ వచ్చిన యొక్క ఇంటెన్సిటీ అర్థం చేసుకోండి. దేవుడు మన గురించి ఆలోచిస్తుంట ఏదో ఒకసారి ప్రసన్నకు మనం చెప్తున్నాడు అని ఆయన గురించి ఏదో ఆలోచిస్తానని కాదు. ఆ ఒక వ్యక్తి గురించి దేవుడికి లెక్కలేనన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఎన్ని ఆలోచనలు లెక్కలేనన్ని. నువ్వు లెక్క పెట్టడానికి ట్రై చేయి. నువ్వు నిజంగా తెలుసుకొని దేవుడు నీ గురించి ఎంతగా మైండ్లో పెట్టుకున్నాడు నీ గురించి అని ఆలోచిస్తే, నువ్వు ట్రై చేసినా సరే నువ్వు అలా ఆలోచిస్తూ వెళ్తే లెక్కకు మించినటువంటి అంటే నువ్వు లెక్క పెట్టలేనన్ని ఎక్కువగా నీ గురించి దేవుడు ఆలోచిస్తున్నాడంట. ఇప్పుడు చూడండి, మనం అలాగ ఆలోచించినాం మన పిల్లల గురించి, కానీ దేవుడు మన గురించి అలాగ ఆలోచిస్తాడు. ఎందుకు అలాగ ఆలోచిస్తాడు? మనం ఎందుకు ఆలోచించాలంటే నువ్వు ఎంత ఎక్కువ ఆలోచిస్తావో అంత ఎక్కువ నువ్వు చింతపడతావు, లేదంటే అంత ఎక్కువ నువ్వు బలహీనం అయిపోతావు. బేసిక్ బైబిల్ అంతా దేని గురించి చింతపడకుండా ఉంది. మనం మరీ ఎక్కువ దేని గురించి కూడా పెద్దగా మనం ఆలోచన చేయకూడదు. ఎందుకంటే అది ఆ సామర్థ్యం నీకు లేదు. నువ్వు ఆలోచించుకోవడానికి నువ్వు ఆలోచించుకున్నావు ఇంకా నువ్వు బాగానే క్షేమంగా సంతోషంగా ఉండగలిగేటువంటి సామర్థ్యంతో దేవుడు నిన్ను చేయలేదు. అందుకనే చింతించడం వలన ఎవడు తన హెత్తు మూడు ఎక్కువ చేసుకోనగలడని యేసుక్రీస్తు చెప్పారు. అంటే అర్థం ఏంటంటే నువ్వు చేసుకోవడం వల్ల నువ్వు ప్రొడ్యూస్ చేసుకునేదంటూ ఏమీ లేదు, నువ్వు డెవలప్ అయ్యేదంటూ ఏమీ లేదు, నీకు పెద్దగా నీకు పెరిగేదంటూ ఏముండదు నువ్వు ఆలోచించడం వల్ల. ఎందుకంటే దేవుడు నిన్ను అలాగ ఆలోచించుకునే స్థితిలో దేవుడు నిన్ను చేయలేదు. నేను దేవుడు డిజైన్ చేసినప్పుడే, నిన్ను నిర్మించినప్పుడే, సృష్టించినప్పుడే దేవుడు ఎలా చేశారంటే నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు. ఎందుకు ఆలోచించకూడదు? ఇక్కడ మనకు ఆన్సర్ ఉంది. ఎందుకు ఆలోచించకూడదు అంటే నీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎందుకు చింతపడకూడదు మనము అంటే దేవుడు ఉన్నాడు కాబట్టి చింతపడకూడదని కాదు, దేవుడు జస్ట్ ఉన్నాడని కాదు, దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి నువ్వు నీ గురించి ఆలోచించద్దు. ఎందుకంటే నువ్వు నీ గురించి ఆలోచిస్తే నువ్వు ఇంకా ఎక్కువ పాడైపోతావు, కానీ నువ్వు బాగుపడలేవు. ఎందుకంటే నువ్వు చింతపడుతూ నువ్వు ఆలోచిస్తూ ఏం చేద్దామో ఎలా బ్రతుకుదామో అని ఆలోచించే స్థితిలో ఆ సామర్థ్యంతో దేవుడు నిన్ను చేయలేదు. కాబట్టి నీ చింత నీ ఆలోచనలు ఎక్కువయ్యే కొలది నువ్వు బలహీనుడు అయిపోతావు. కానీ ఎందుకంటే నీ జ్ఞానమునకు నీ ఆరోగ్యానికి ప్రతిదానికి నీకంటూ పరిమితులు ఉన్నాయి, హద్దులు ఉన్నాయి. కానీ మన దేవుడు ఎందుకు అంత విస్తారంగా ఆలోచిస్తాడు? ఆయన ఎందుకు ఆలోచించాలి అంటే ఆయనకి బేసిక్గా ఆ హద్దులంటువంటి దేవునికి లేవు. ఆయన సామర్థ్యానికి కానీ ఆయన ఆలోచన కానీ ఆయన తెలివితేటలు కానీ మేధస్సుకు కానీ హద్దులు లేవు. కాబట్టి ఆయన చాలా చెప్పాడు, నేను నీ గురించి ఆలోచన చేస్తాన్నాడు దేవుడు. ఎందుకంటే అది ఆయన ఆలోచిస్తే రిజల్ట్ మనకి పాజిటివ్గా ఉంటుంది. మనం ఆలోచిస్తే మనం ఇంకెక్కువ పాడైపోతాం, అది ఇంకెక్కువ మనల్ని నిలిపేస్తుంది, నలగొట్టేస్తుంది. కానీ దేవుడైతే కనుక ఆయన జ్ఞానవంతుడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. కాబట్టి ఆయన దేవుడు అంటున్నాడు, ఆ పని నేను చేస్తాను, నువ్వు ఆ పని చేయొద్దు. నువ్వు ఎందుకు చేయొద్దో దేవుడు చెప్తున్నాడు. ఊరిని గుడ్డిగా చేయొద్దు, గుడ్డిగా నన్ను నమ్మేసాయి, నువ్వు ఆలోచించొద్దు అని దేవుడు అలా గుడ్డిగా చెప్పట్లేదు. దేవుడు కొన్నిసార్లు ఎందుకు చింతపడదో చెప్తున్నాడంటే ఎందుకు చింతపడకూడదు మనం అంటే నీ గురించి లెక్కలేనన్న ఆలోచనలు దేవుడు కలిగి ఉన్నాడు. ఎంత నువ్వు ట్రై చెయ్యు, నీ గురించి ఎంత ఆలోచిస్తాడో, ఎంత విస్తారంగా ఆలోచిస్తాడో నువ్వు లెక్క పెట్టలేనని ఎక్కువగా నీ గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. అంటే అన్ని రకాల నీ కోసమే, నీకు సంబంధించిన ప్రతి విషయం కూడా దేవుడు అంత ఎక్కువ ఆలోచిస్తున్నాడు. అన్ని తలంపులు దేవుడు కలిగి ఉన్నాడు. అందుకనే దేవుడు అన్నాడు, మీరు దేని గురించి ఆలోచన చేయొద్దు. దేవుడు ఆలోచిస్తుంటే అర్థం జస్ట్ ఏదో కూర్చొని ఏదో మైండ్లో లాగా నీ గురించి తిరిగేసుకుంటున్నాను కాదు. ఆలోచిస్తుంటే రక చెప్పండి ఆయన ప్లాన్ చేస్తున్నాను అర్థం. దేవుడు ఆలోచిస్తుంటే అర్థం ఏంటి? ఊటిని ఏదో
కొంతమంది చూసి నిన్నే మీ గురించి మాట్లాడుకున్నా, జ్ఞాపకం చేసుకున్నా అంటే జస్ట్ అది అలా కాదు. మనుషులు జ్ఞాపకం చేసుకున్నా దానివల్ల పెద్ద యూజ్ ఏమీ ఉండదు. కానీ దేవుడు కూడా అంటున్నాడు, నేను మీ గురించి ఆలోచిస్తున్నాను. భక్తుడికి దేవుడు బయలుపరిచాడు అంటున్నాడు. అవి లెక్క పెడతాను ట్రై చేస్తాను, కానీ లెక్కించలేనంతగా ఉన్నాయి, అంత విస్తారంగా ఉన్నాయి. వాటిని మొత్తం ఎంత నేను ట్రై చేద్దాం అనుకున్నాను, నేను ట్రై కూడా చేశాను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే అవి మనం కనీసం ట్రై కూడా చేయలేదు. దేవుడు మన గురించి ఎంత ఆలోచిస్తున్నా మనం ఎప్పుడు ప్రయత్నమే చేయలేదు. మనం ఎప్పుడు దేవుడు మన గురించి ఎంత ఆలోచిస్తున్నా మనం సీరియస్గా దాన్ని తీసుకోలేదు. కానీ దావీదు సీరియస్గా తీసుకున్నాడు. తన గురించి దేవుడు ఎంత ఆలోచిస్తున్నాడని, దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, దేవుడు ఎంతో ఆలోచిస్తున్నాడు అని అక్కడ తాగిపోకుండా ఎంత ఆలోచిస్తున్నాడు అని ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే ఇంత అని నేను చెప్పలేను అని అర్థమైపోయింది ఇక్కడ దావీదుకి. అందుకే ఎంత మొత్తంలో దేవుడు ఆలోచిస్తున్నాడు అని లెక్కించి ఇంత అని చెప్దాం అనుకున్నాను, కానీ నేను ఫెయిల్ అయ్యాను. ఎందుకంటే నేను ఆలోచించకూడదు, ఇంకేదో ఒకటి దేవుడు నా గురించి ఆలోచిస్తున్న విషయం నాకు అర్థమవుతుంది. నేను ఎంత లేకపోతే ట్రై చేస్తున్నా సరే నాకు తెలిసిన జ్ఞానం తగ్గిపోతుంది, నెంబర్స్ తగ్గిపోతున్నాయి. ఎంతగా నా గురించి ఆలోచిస్తున్నా అంటే నెంబర్స్ లేవు. అందుకని ఇన్ఫినిట్ అంటాం. అంటే దానికి ఇంత నెంబరు అని మనం చెప్పడానికి వీలు లేదు, ఇది హద్దు చెప్పడానికి వీలు లేదు. అంతగా దేవుడు నా గురించి ఆలోచిస్తున్న భక్తులు ఇక్కడ చెప్తున్నాడు. ఇంకో మాట చూద్దాం, చూడండి. యోబు గ్రంథంలోనికి వెళ్దాం ఒకసారి మొదటి రాజుల గ్రంథంలోనికి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథం. ఇక్కడ సొలొమోను దేవుని యొక్క ప్రత్యేకత గురించి మాట్లాడుతున్నాడు. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము. ఇక్కడ సందర్భం చెప్పిన తర్వాత వచ్చి నేను చదువుతాను. ఇక్కడ 8వ అధ్యాయం మనం చూసుకున్నప్పుడు సొలొమోను దేవునికి మందిరాన్ని కట్టించాడు. యాక్చువల్గా దావీదు కడదాం అనుకున్నాడు, కానీ దేవుడు దావీదు ద్వారా కాకుండా నీ కుమారుడు ఏంటంటే సొలొమోను ద్వారా కట్టిస్తానని దేవుడు ముందుగానే దావీదు చెప్పాడు. దావీదు చాలా సంవత్సరాల పాటు ఏం చేసి యుద్ధాలు చేసి దేవుని యొక్క మందిరం తన కుమారుడు ద్వారా కట్టిస్తానని చెప్పాడు. కాబట్టి ఎంతో సంపదని సమకూర్చాడు ముందుగానే దావీదు. తను కట్టలేడు కానీ తన కుమారునికి సమకూర్చాడు, చాలా వస్తువులు సమకూర్చాడు, విలువైన వస్తువులు సమకూర్చాడు. సొలొమోను టైం వచ్చింది, సొలొమోను ఇప్పుడు మందిరాన్ని కట్టించాడు. నిజంగా సొలొమోను మందిరం చాలా ప్రత్యేకమైంది. ఇప్పుడు కూడా ప్రపంచంలో ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా చాలామంది ప్రపంచంలో మాదే చాలా పెద్ద చర్చ అని చెప్పుకున్నా, మేము చాలా బ్రహ్మాండ కట్టిన ప్రపంచంలో ఎంతమంది చెప్పుకున్నా సరే ఇంకను సొలొమోను కట్టిన దానికి దగ్గరకు కూడా రానంత గొప్పగా సొలొమోను టైంలో కట్టాడు. సుమారుగా 7 సంవత్సరాలు కట్టారట. 150,000 మంది సుమారుగా 8 సంవత్సరాలు కష్టపడితే మందిరం కట్టబడిందంట. అంత అద్భుతంగా ప్రాముణ్యత గలవారు విలువైనటువంటి వస్తువులతో, బంగారంతో, విలువైన రాళ్లతో కడితే 7 సంవత్సరాలు కట్టితే కానీ మందిరం కంప్లీట్ అవ్వలేదు. అంత ప్రత్యేకమైన రీతిలో దేవుని కోసం సొలొమోను మందిరాన్ని కట్టాడు. ఈరోజు కనుక మనం మందిరం కట్టాం, ఇండియాలోనే చాలా పెద్ద మందిరాన్ని గొప్పలు చెప్పుకుంటాం. మనం బిల్డింగ్ కోసం గొప్పలు చెప్పుకుంటాం. ఎందుకు గొప్ప చెప్పుకుంటాం తెలుసా మనం? ఎందుకంటే అంతకన్నా మన దేవుడు గొప్పదని మనకు అర్థం అవ్వలేదు. మనం బిల్డింగ్ ఇచ్చే వాల్యూ, లోపల ఉన్న ఎక్విప్మెంట్కి ఇచ్చే వాల్యూ దేవునికి ఎక్కువ ఇవ్వం మనం. ఇక్కడ సొలొమోను అంత వాల్యుబుల్ మందిరాన్ని కట్టించాడు. ఇక్కడ కట్టించిన తర్వాత దాని ఓపెనింగ్ అప్పుడు దావీదు యొక్క సొలొమోను యొక్క రియాక్షన్ చూడండి. ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఒకసారి చూద్దాం. చూడండి, అది ఓపెనింగ్ రోజున ఆయన మాట్లాడుతున్న మాట. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనం నేను చదువుతాను. చూడండి, దేవుని గురించి మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి, నిశ్చయంగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును, అయినను యెహోవా మా దేవా, నీ దాసుడినైన నా ప్రార్థన విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడినైన నేను చేయ ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఓపెనింగ్ రోజున చెప్తున్నటువంటి మాట. ప్రభు, ఎంత గొప్ప మందిరాన్ని మేము కట్టాము, ఇందులో వచ్చి నువ్వు నివాసం చేయి, నీ కోసం మేము కట్టాము, ఎంత గొప్ప మందిరము, నీ మహిమ కోసం మేము కట్టాము, కాబట్టి ఇందులో నువ్వు నీ కోసం ప్రతిష్ఠిస్తున్నాము అని చెప్పలేదు. ఇక్కడ సొలొమోను అలా మాట్లాడలేదు. సొలొమోను చూడండి ఎంత డిఫరెంట్, సొలొమోను ఎంత ప్రత్యేకంగా ఆలోచిస్తున్నాడు. ఎందుకని సొలొమోను అలా ఆలోచిస్తున్నాడు? ఒక చర్చ్ ఓపెనింగ్ అప్పుడు సింహం తెలుసా, ప్రభు అసలు నీ మందిరం నీకు సరిపోదా అంటున్నాడు. చర్చ్ ఓపెనింగ్ అప్పుడు, ప్రభు నీ మహిమ కోసం గొప్ప కట్ట, ఇందులో నివాసం చేయి. జనరల్ ఎలా కదా మాడతాం, జనరల్ ఇలా చర్చ్ ఓపెన్ లాంటి మంచిగా చర్చ్ కట్టామనుకోండి, ఓపెనింగ్ కూడా బేసిక్ ప్రసంగాలు ఎలా ఉంటాయి, ఎంత అద్భుతంగా మందిరం కట్టే దేవుని మహిమ కోసం, ఇలాంటి బిల్డింగ్ మన దేశంలో ఎక్కడా లేదు, ఇంత గొప్పగా దేవుని మహిమ కోసం కట్టాం అని బిల్డింగ్ కోసం పొగుడుతూ ఉంటాం, బిల్డింగ్ హైలైట్ చేసుకుంటాం, బిల్డింగ్ కోసం గొప్పగా చెప్పుకుంటుంటాం మనం. మరి ప్రపంచంలో ఇప్పటికి కూడా ఎవరు కట్టలేంత గొప్ప మందిరాన్ని కట్టినటువంటి సొలొమోను మందిరం కోసం ఏం మాట్లాడట్లేదు. మందిరం కోసం అంత గొప్పగా అన్ని సంవత్సరాలు అంత వాల్యుబుల్, అంత విలువైనటువంటి వస్తువులతో, పదార్థాలతో కట్టినటువంటి సొలొమోను అసలు తీరా ఓపెన్ టైం వచ్చినప్పుడు దేవుని కొన్ని విషయాలు మాడుకుంటప్పుడు అసలు మందిరం కోసం మాట్లాడట్లేదు. ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? దేవుని కోసం మాట్లాడుతున్నాడు. మందిరం కోసం మాట గుర్తుపెట్టుకోండి. అంత కష్టపడి అంత విలువైనటువంటి వస్తువులతో అమర్చబడి చెక్కబడి మందిరము ఆయన ముందుంటుండగా మందిరమును చూసి సొలొమోను ఇంప్రెస్ అవ్వలేదు. మందిరం చూసి ఇంప్రెస్ అవ్వలేదు.
మందిరం చూసి ఎందుకు ఇంప్రెస్ అవ్వలేదంటే అంతకన్నా ఎక్కువ ఇంప్రెస్ చేసేటువంటి కార్యము సొలొమోను దగ్గర మరొకటి ఉంది. అది ఉంది కాబట్టి బిల్డింగ్ ఇంప్రెస్ అవ్వలేదు ఆయన. మరి బిల్డింగ్ ఎందుకు కట్టావంటే కట్టాలి కాబట్టి కట్టాడు, దేవునికి ఉద్దేశం కాబట్టి కట్టాడు, దేవుని కోసమనే కట్టాడు. కానీ ప్రభు చూసా నీకోసం ఎంత పెద్దది కట్టాను అనలేదు. కట్టాడంటే కట్టాడు, కానీ కట్టిన తర్వాత దానికి అర్థం విషయం ఏంటంటే ఆకాశ మహాకాశాల్లోనే దేవుడు అసలు పట్టజాలడు అలా అసలు మందిరం ఏం సరిపోద్ది ఆయనకి. చూడండి అసలు ఎలాగ చర్చ్ ఓపెన్ రోజు చెప్తున్న మాట ఇది, చేస్తున్న ప్రార్థన ఇది. ఎందుకు సొలొమోను ఎందుకు స్పెసిఫిక్గా అలాంటి పదాలు ఎందుకు యూజ్ చేసుకున్నావు, అలా నువ్వు ఎందుకు ప్రార్థన చేశావు, ఇంత మందిరం కట్టిన తర్వాత నువ్వు అలా అంటావు ఏంటంటే అసలు దేవుడికి అది సరిపోదు అంటున్నాడు. అంత కట్టిన తర్వాత ఎందుకు సొలొమోను ఎందుకు సరిపోదు అన్నాడు అంటే దేవుడు ఇంకా గొప్పవాడు కదా. అంత గొప్ప దేవుని కోసం ఎంత గొప్పగా మందిరం కట్టాం అంటాం మనమైతే, అంత గొప్ప దేవుని కోసం అంత గొప్పగా మేము కట్టామంటాం. కానీ సొలొమోను ఎంత గొప్పగా నేను కట్టాను సరే, కానీ అంతకు అసలు పాయింట్ ఏంటంటే ఎంత గొప్ప కట్టిన తర్వాత కూడా ఇది ఆయనకి పెద్దగా యూజ్ అయ్యేది కాదు, ఇది ఆయన పెద్దగా అప్రిషియేట్ చేసేది కాదు. అబ్బాయి ఎంత బాగా కట్టాడు సొలొమోను బిల్డింగ్ అనుకుని అందులో నేను వచ్చేస్తాను, మీరు కూడుకున్న ప్రతిసారి వచ్చేస్తాను, ఈ బిల్డింగ్లో మీరు చేసిన ప్రతి ప్రార్థన నేను వినేస్తాను, మీరు స్తుతిస్తున్నప్పుడు నేను మీ ఆరాధన అంగీకరించేస్తాను, ఎంత గొప్ప కట్టావు కాబట్టి అని దేవుడు అనలేదు. దేవుడు అలా అనుకుంటాడేమో అని సొలొమోను కూడా అనుకోలేదు. సొలొమోను అంటున్నాడు ఇంత కట్టాము, ఇంత బ్రహ్మాండం కట్టాము, కానీ అసలు దేవుడికి సరిపోద్దు. ఎందుకంటే దేవుడికి అసలు ప్రపంచమే సరిపోదు కదా, ఆకాశమే సరిపోదు, ఆకాశ మహాకాశాలే సరిపోదు అసలు దేవునికి. దేవుని ఒక ప్లేస్లోనికి పరిమితం చేయడానికి అసలు ఆకాశమే సరిపోయినటువంటి దేవునికి ఆఫ్టర్ భూమి మీద ఒక మనిషి కట్టేటువంటి మందిరంలోని దేవుని నెల తీసుకొచ్చి దీనికి పరిమితం చేసేస్తాను, ఈ బిల్డింగ్లో ఖచ్చితంగా దేవుడు ఉంటాడు అని ఎలా చెప్పేస్తాను నేను. దేవుడు విశ్వమంత ఆ మాట ఎందుకంటే దేవుడు అంత గొప్పడని సొలొమోనుకి అర్థమైంది. దేవుడు ఎంత అపారమైనటువంటి వాడంటే ఆకాశము మహాకాశం కూడా సరిపోదు దేవునికి, అంత గొప్పవాడు. మనం ఎప్పుడు ఆలోచించలేదు అలాగా. మనం ఇలాంటి ఓపెనింగ్ మనం పెట్టుకున్నాం అనుకోండి, ఎవరైనా పెట్టుకునేవాడు అంటే అంత మంచిగా మందిరాన్ని కట్టారు ఈ పాస్టర్ గారు, దేవుడు చిందులో ఖచ్చితంగా ఉంటాడు, దేవుడు గొప్పగా దీని వెనకాలన్నాడు, దేవుడు సపోర్ట్ చేసాడు, మందిరం గొప్పగా దేవుని మహిమ కోసం కట్టామంటాం. కానీ ఎంత గొప్ప కట్టిన తర్వాత కూడా అసలు దేవుని ముందు అసలు ఇదేం కాదు, అసలు దేవునికి ఇదేం సరిపోద్ది అంటున్నాడు. అదేంటి సొలొమోను అలా మాట్లాడాలంటే మన దేవుడు అంత గొప్పవాడు కదా. మందిరం కట్టినాడు, పక్కా ప్లాన్తో కట్టారు, ఏది ఎలా వాడాలో అన్నీ తెలుసు సొలొమోనుకి. కానీ అంతకంటే బాగా సొలొమోనుకి ఏం అర్థమైందంటే ఏ దేవుని కోసం అయితే కట్టానో ఆ దేవుడు ఎంతకంటే అపారమైనటువంటి వాడు కదా. అపారమైనటువంటి దేవుని ఒక బిల్డింగ్ నేను ఎలా పరిమితము చేయగలుగుతాను, ఆకాశ మహాకాశాలను పట్టజాలటువంటి దేవుడిని నాఫ్టర్ ఒక బిల్డింగ్ నేను పరిమితం ఎలా చేస్తాను అని మాట్లాడుతూ అందుకని మహాకాశంలో సైతము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరం ఎలాగూ పట్టును, సరే ఎలాగ పట్టును అంటూ అయినను యెహోవా నా దేవా. చూసారా, నేను కట్టేశానంటే ఏదో నువ్వు వచ్చేస్తావు, నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతావు, నువ్వు ఇందులో సరిపోతావు, ఎంతకంటే బెటర్ ప్లేస్ ప్రపంచంలో దేవునికి ఎక్కడ ఉంటుందిలే, ఎంతకన్నా బెటర్ చర్చి విశ్వంలో ఎక్కడ ఎవరు కట్టారులే, ఇది దేవుడు చాలా సంతోషిస్తాడు, హ్యాపీ ఫీల్ అవుతాడు, ఇది దేవుని కరెక్ట్గా దేవునికి తగ్గట్టుగా నేను కట్టాను, ఆయన గొప్పతనానికి సూట్ అయ్యేటువంటి మందిరం ఇది అని సొలొమోను అలా అనుకోలేదు. అంత గొప్ప కట్టిన తర్వాత కూడా అంటున్నాడు కట్టాం ప్రభువా, నువ్వు పట్టజాలవు, అయినా సరే ఏదో మేము చేసాం. ఏదో ఇదే సందర్భం గురించి దినవృత్తాంత గ్రంథంలో అయితే ఏమంటాడంటే ఇంత మందిరం మేము కట్టామంటే నీకేదో సరిపోద్ది అని కాదు, కానీ ప్రభు మీరు కూడా బళ్ళు అర్పించాలి, మేము ప్రార్థనలు చేయాలి, నేను స్తుతించాలి కాబట్టి మందిరం మేము కట్టాం, నీకేదో ఇది సరిపోద్దని కాదు, నువ్వు అపారమైనటువంటి వాడని సొలొమోను దినవృత్తాంత గ్రంథంలో ఇదే సందర్భం వేరే రకంగా కూడా అక్కడ చెప్తాడు. అక్కడ మేము బళ్ళు అర్పించడానికి దీన్ని కట్టున్నాం అంతే, ఇక్కడ ఏదో నువ్వు వచ్చేస్తావు ఉంటావు, ఇది గొప్ప కట్టామని కాదు, ఇందులో నువ్వు అసలు పట్టనే పట్టవు, నువ్వంతా విస్తారమైన వాడివి. ఆకాశ మహాకాశాలంటే అర్థం ఏంటంటే కొలతలే లేనటువంటి అంత గొప్పవాడు, విస్తారమైనటువంటి వాడు, అంతగా వ్యాపించినటువంటి దేవుడు మన దేవుడు అంటున్నాడు. చూడండి ఒకసారి ఆలోచించింది దాన్ని బట్టి. జస్ట్ మనం దేవుడిలాగా చూసాం, కానీ దేవుడు ఎంత విస్తారమైన వాడు, దేవుడు ఎంత గొప్పవాడు అని ఎప్పుడు మనం ఆలోచించలేదు. దేవుడు ఎంత విస్తారమైన వాడు ఆలోచించలేదు. దేవుడు జ్ఞానవంతులే, ఆలోచనకర్తే, కానీ ఎంత జ్ఞానవంతుడు మనం ఎప్పుడు ఆలోచించలేదు. దేవుడు మన గురించి చింతపడతాడు, ఆలోచిస్తాడు అని ఆలోచించుకున్నాం, కానీ ఎంత ఆలోచిస్తాడు మన గురించి మనం ఎప్పుడు ఆలోచించలేదు. అలాగా వీళ్ళు మనలాంటలే భక్తులు, కానీ సడన్గా వాళ్ళకి దేవుడి గురించి అది అర్థమైంది. వాళ్ళకి అలా అర్థమైనప్పుడు వాళ్ళ అప్రోచే మారిపోయింది. దావీదుకి దేవుడు తన గురించి అంత ఆలోచించినప్పుడు ఆయన అప్రోచ్ దేవుడి గురించి అప్రోచే మారిపోయింది. నేను అందుకంటాను దావీదు అంత ప్రత్యేకంగా స్తుతించడానికి, పాటలు రాయడానికి, ఆరాధించడానికి కారణం ఒకటి ఏంటంటే దేవుడు ఆరాధించిన దావీదు ఎందుకు అంత ప్రత్యేకమైన వాడుగా బైబిల్లో గుర్తింపు పొందాడంటే దేవుని గురించి చాలా విషయాలు దావీదుకి అర్థమైంది. ఆ ఎక్సైట్మెంట్లో నుంచి స్తుతి ఆరాధన దావీదుకి వచ్చింది. అందుకని చూడండి, దేవుని యొక్క నిబంధన మందసం తీసుకొచ్చేటప్పుడు కూడా దావీదు డ్యాన్స్ చేయడానికి కారణం అందుకే. ఆయన డ్యాన్స్ ఉండొచ్చు కాబట్టి డ్యాన్స్ చేసాడని కాదు, ఎక్సైట్మెంట్లో డ్యాన్స్ చేశాడు. ఆయన ఎక్సైట్మెంట్లో ఇస్తున్నటువంటి డ్యాన్స్ అది. అంటే అంతగా దేవుడు అంటే లేదా దేవునికి చెందంటే అంత
ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది దావీదుకి, అంత ఎక్సైట్మెంట్. ఎందుకు వచ్చేస్తుంది? అది దేవుని గురించి అర్థమైతేనే వస్తుంది. అది దేవుని గురించి అర్థమైతేనే వస్తుంది. అది నువ్వెంత భక్తి పడడం ఇష్టం కాదు, ఇక్కడ దేవుని నీకు ఎంత ప్రేమ ఉందన్నది కాదు, దేవుడు నీకు నిజంగా అర్థమైతేనే అలాంటి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాం మనం. మందిరం కట్టేసినప్పుడు సొలొమోను కూడా దేవుడేంటో అర్థమైంది కాబట్టి ఇలాగ నా ప్రార్థన చేశాడు. యోబు గ్రంథంలోనికి వెళ్దాం చూడండి. ఇప్పుడు యోబు గ్రంథము 11వ అధ్యాయము, యోబు గ్రంథము 11వ అధ్యాయము, యోబు గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనం చదువుతాను. యోబు గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం నుండి నేను చదువుతాను. యోబు గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? తన స్నేహితులు యోబుతో చెప్తున్న మాట, సర్వశక్తులకు దేవుని గూర్చి నీవు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంతా ఉన్నతమైనది. నీవేమి చేయుదువు? పాతాళము కంటే లోతుగానున్నది. నీవేమి ఎరుగవు. దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. చూసారా, దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైంది. అక్కడ కూడా చూడండి, మెజర్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాడు, దేవుని తెలుసుకోవడం గురించి మాట్లాడుతూ. నువ్వు నిజంగా దేవుని తెలుసుకోగలవా యోబు? ఇక్కడ చూడండి, వాళ్ళు తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో తెలియదు, కానీ నిజంగా వాళ్ళు మాట్లాడేది మాత్రం కరెక్టే. నిజంగా దేవుడిని ఒక మనిషి తెలుసుకోగలరా? స్టడీ చేస్తే తెలుసుకోవచ్చా? ఏం బైబిల్ టైంకి వెళ్ళిపోయి 4 సంవత్సరాలు చదివిస్తే దేవుడి గురించి మొత్తం అర్థమైపోద్ది మనకి. నేను ఎప్పుడు చూడండి, జీవితాంతం మనం బైబిల్ మొత్తం ప్రసంగం చేస్తూ ఉన్నా సరే, ప్రసంగం వింటా ఉన్నా సరే, నువ్వు దేవుని మొత్తం అర్థమైపోయిందండి అని ఏ ఒక్క వ్యక్తి ప్రపంచంలో అనలేడు. నువ్వు చాలా తెలిసేసుకున్నాను అన్న తర్వాత కూడా యాక్చువల్ నువ్వు బైబిల్లోకి వెళ్తే తెలిసే విషయం ఏంటంటే ఇంకా నువ్వు దేవుని పెద్దగా తెలుసుకుందేమీ లేదని అర్థమవుతుంది. దేవుడు అంత గొప్పవాడు, అంత పరిమాణం గలవాడు, అంత విస్తారమైనటువంటి హద్దులు లేనటువంటి వాడు మన దేవుడు. నువ్వెంత కొలుసుకుంటూ వెళ్తున్నా సరే ఇంక నువ్వు ఎప్పటికీ అది ఆగనాగదు. ఆయన స్వభావంలో నువ్వు జ్ఞానంలోకి వెళ్ళినా, సామర్థ్యంకి వెళ్ళినా, పరిశుద్ధతకి వెళ్ళినా, ఆలోచన విషయంలో వెళ్ళినా, నువ్వు ఎందులో వెళ్ళినా సరే ప్రతిదానికి నువ్వు కొలుసుకుంటూ వెళ్తూనే ఉంటావు. ఓ పాయింట్ వచ్చేసరికి ఎవరికైనా ఏమర్థం అయిపోద్ది అంటే, ఎంత కొలిసినా దేవుడిది ఎంత అని మనం చెప్పలేకపోతున్నాం, ఆయన అపారమైనటువంటి వాడు అనేస్తాం. అందుకని ఇక్కడ యోబు యొక్క స్నేహితులు అదే అంటున్నారు, భూమి కంటే దాని పరిమాణము భూమి కంటే అధికమైంది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైంది. చూసారా, దేవుని గురించి జ్ఞానం గురించి మాట్లాడతా, అది ఎలా తెలుసుకుంటావు నువ్వు? అంత పెద్దది, అంత విస్తారమైంది, సముద్రం కంటే అధికమైంది, భూమి కంటే వెడల్పైనటువంటి దాన్ని అంత విస్తారమైనటువంటి దేవుని గురించిన జ్ఞానం నీకు ఎలా అర్థమవుతుంది? దేవుడు నీకు ఎలా అర్థమవుతాడు? నేను మొదలు చెప్పిన ఎలా అర్థమవుతుంది? మనిషి నువ్వు వెతికితే, నువ్వు స్టడీ చేస్తే దేవుడు అర్థం కాడు. కానీ ఒక మనిషికి దేవుడు తను తాను బయలుపరుచుకుంటే అతడు ఏమి చేయకుండా కూడా దేవుని గురించి చాలా విషయాలు అర్థమైపోతాయి. మనకు చాలా విషయాలు దేవుని మనం తెలుసుకుంటే అర్థం ఏంటి? మీరు నేను అంత తెలియగలను కాబట్టి మనకు తెలిసిపోయిందని కాదు, దేవుడు మనకు బయలుపరుచుకుంటే మనకు అర్థమవుతుంది. ఒక మనిషి ఎప్పుడు కూడా నేను దేవుని తెలుసుకోవడానికి చాలా కష్టపడి తెలుసుకున్నాను అనడానికి వీలు లేదు. నువ్వు కష్టపడి ఉంటావు, కానీ యాక్చువల్గా నువ్వు కష్టపడినా సరే నీ కష్టాన్ని బట్టి నీకు ప్రతిఫలం వచ్చిందని కాదు. ఎక్కువ కష్టపడితే దేవుని గురించి ఎక్కువ తెలిసేసుకుంటాం, తక్కువ కష్టపడితే తక్కువ తెలుసుకుంటామని కాదు. నువ్వు ఎక్కువ తక్కువ కష్టపడు, దేవుడు బయలుపరుచుకుంటేనే తెలుసుకుంటావు. లేకపోతే అదే అంటే దేవుడి నుంచి ఎలా అర్థమవుతుంది? జ్ఞానం ఎంత విస్తారమైంది, ఎంత దాని పరిమాణం ఎంత మనం తెలుసుకోలేము కదా అని ఇక్కడ యోబు యొక్క స్నేహితులు మాట్లాడుతున్న మాట మనం చూస్తున్నాం. మరొక కీర్తనలోకి వెళ్దాం ఒకసారి, చివరిగా చూద్దాం. 139వ కీర్తనలోకి వెళ్దాం. 139వ కీర్తన గ్రంథము 139, కీర్తన గ్రంథం 139 17వ వచనం చదువుతాను. కీర్తన గ్రంథం 139 17వ వచనం. దేవా నీ తలంపులు మాకెంత ప్రియమైనవి. ఇక్కడ గమనించండి, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి అన్న వెంటనే చూడండి, దాని మొత్తం ఎంత గొప్పది. సరే, ఎందుకు ఆ మాట అన్నాడు? మెజర్మెంట్స్ అక్కడ. దాని మొత్తము అంటే టోటల్ అని అర్థం, అంటే మొత్తం కూరిస్తే అది చూడదు, కొలిసేటువంటి భాషలో పదాలతో మాట్లాడతాను. ఇక్కడ భక్తులు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. చూసారా, నా గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తున్నామని ఆలోచన, దేవుని యొక్క ఆలోచన యొక్క క్వాలిటీ గురించే మాట్లాడుతూ చెప్తున్న మాట అంటే అది చాలా ప్రియమైనటువంటివి, చాలా ప్రత్యేకమైనటువంటివి. దేవుడు మన గురించి ఏం ఆలోచిస్తున్నాడో ఆలోచించినప్పుడు నిజంగా మనకు చాలా హ్యాపీ కలిగిస్తుందట. అది ఇక్కడ భక్తులు మాట్లాడుతున్నాడు. ఇంతకు సరే, అంత మంచి ఆలోచన దేవుడు మన గురించి కలిగి ఉన్నాడు, మంచిగా మన గురించి ఆలోచిస్తున్నాడు. ఓకే, ఇక్కడ అంతకు అసలు ఎంత ఎక్కువ ఆలోచిస్తున్నాడు అని తెలుసుకొని ట్రై చేస్తే లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక రేణువుల కంటే విస్తారంగా ఉన్నాయి, లెక్క ఎక్కువగా ఉన్నాయి. అన్నమాట ఉన్న వీళ్ళందరికీ బాగా భాష మీద పట్టుండి
వీళ్ళు కవులు కాబట్టి ఇంత బాగా వివరించానని కాదు. ఈ రోజుల్లో కొన్ని పాటలు రాయాలంటే ఒక అంశం ఇస్తే మంచిగా ప్రాస్తో చూసి మంచిగా వివరిస్తూ కొంతమంది పాటలు రాస్తారు. వాళ్ళకి భాష ఉన్నటువంటి పట్టును బట్టి, లాంగ్వేజ్ ఉన్న గ్రిప్ని బట్టి, పాండిత్యాన్ని బట్టి కొన్నిసార్లు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ ఇక్కడ కీర్తనకారులు ఎవరైతే ఇలా రాశారో, దేవుని గురించి అంత గొప్పగా వివరించారో, వాళ్ళు ఏమి పండితులు కాదు, అంటే పాటలు రాసేటువంటి వాళ్ళు కాదు యాక్చువల్గా. కానీ అంతగా కూర్పు ఎందుకు అంత బాగుంది, అంత ప్రత్యేకమైన పదాలు ఎందుకు వచ్చినంటే వాళ్ళు బాగా పాటలు రాయగలవారు కాబట్టి బాగా రాశారని కాదు, వాళ్ళ దేవుని గురించి వాళ్ళు బాగా అర్థమైంది కాబట్టి వాళ్ళ భాష ఎలా ఉంది, వాళ్ళ భాషను పట్టున్న కాబట్టి వాళ్ళ భాష ఎలా ఉందని కాదు. దేవుడి గురించి నీకు అర్థమైనప్పుడు నీ భాష ఎలాగ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇది నీకు లాంగ్వేజ్ మీద పట్టును బట్టి వచ్చేటువంటిది కాదు, నీకు జ్ఞానం బట్టి వచ్చింది కాదు, దేవుని గురించి నీకు ఉన్నటువంటి నీకు అర్థమైన దాన్ని బట్టి వచ్చేటువంటి పదాలు. ఆ పదాలు వాళ్ళు స్పెసిఫిక్ సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు లెక్కిద్దాం అనుకున్నాను, కానీ తెలిసింది ఏంటంటే స్క్రీన్ల కంటే విస్తారంగా ఉన్నాయి, గొప్పగా ఉన్నాయి. ఎందుకు అలా రాశారు? ఎందుకు అలా రాశారంటే వాళ్ళ దేవుని గురించి వాళ్ళకి అలాగున్నా అర్థమైంది కూడా అలా రాశారు. ఇప్పుడు సవాల్ దాన్ని బట్టి ఆలోచించండి. ఎందుకు దేవుడు ఎంత ప్రత్యేకమైన వాడు, దేవుడు ఎంత అపారమైన వాడు తెలుసుకొని మనకు వచ్చే యూజ్ ఏంటి అంటే చూడండి, ఆలోచించండి. భక్తులు చెప్తున్నారు. అందుకే చూడండి, కొంచెం పైకి నేను చదువు అనుకున్నా. అక్కడ భక్తులు యాక్చువల్ ఏం మాడతారో తెలుసా, నీవు మనిషిని నిర్మించిన రీతిని నేను దాని గురించి స్టడీ చేస్తుంటే అది భయమును ఆశ్చర్యం కలుగుతుంది. అలా మాట్లాడుతూ కిందకు వస్తూ అలా మాడుతూ చెప్తున్నాడు మాట. నేను పిండం ఉండగా నువ్వు కళ్ళను చూసి అంటాడు. ఇవన్నీ ఎందుకు మాడుతున్నాడు? నీ గ్రంథములు లిఖితం లాయనని చెప్తున్నాడు. లిఖించబడ్డాయి నా దినములు అన్నీ, నీ గ్రంథములు ఆల్రెడీ నేను పుట్టకముందే నా లైఫ్ గురించి మొత్తం ఆల్రెడీ నువ్వు రాసేసావు బుక్లో అంటున్నాడు. అసలు రాసేసి దాని గురించి మనం ఇంకా ప్రతి తెలిసే ప్రయత్నం చేస్తున్నాం. రేపేంటా తెలిసిన ప్రయత్నం మనం చేస్తున్నాం. కానీ దేవుని గురించి ఎంత ఎక్కువ అర్థమైందంటే, దేవుడు ఎంత దూరం ఆలోచించాడు, దేవుడు ఎంత విస్తారంగా ఆలోచిస్తాడని భక్తుడికి అర్థమైందంటే, అసలు నేను పుట్టకముందే నా లైఫ్లో ఏమో చదివితే మొత్తం దేవుడు ముందుగానే బుక్లో రాసేసి నోట్ చేసేసి ఉంచేశాడు. దాని ఆలోచన అంటే దేవుడు నా గురించి ఎంతగా ముందుగానే ఆలోచించుంటాడు, ఎంతగా అని లెక్కపెట్టడానికి ట్రై చేశాడు. ఆ విస్కర్యంలో కంటే చాలా విస్తారంగా ఉంటాయి. ఇప్పుడు దాని నిజంగా ఒకసారి ఆలోచించండి. దేవుడు అంత విస్తారంగా ఆలోచించగలిగేవాడంటే ఆయన మన గురించి, నీ గురించి ఆయనకు ఉండేటువంటి తలంపులు పరిమితి లేదనుకున్నప్పుడు, అంటే నీ గురించి దేవుడు అంత ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు ఒకసారి ఆలోచించండి, మనం చెంతపడ్డం వల్ల యూజ్ ఉంటుందా? ఇప్పుడు నిజంగా దేవుడు మన గురించి అంత ఆలోచిస్తున్నాడు అన్న విషయం నిజంగా అర్థమైతే, భక్తుడికి అర్థమైనంత లోతుగా కనుక లోపల నిజంగా అర్థమైతే, అప్పుడు దేవుని అంత విశ్వాసం నుంచి ఎంత ఈజీ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు దేవుని ప్రార్థించడం ఎంత ఈజీ అవుతుంది. అందుకని చూడండి, దేవుడికి అంతగా మన గురించి తెలుసు, మన గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా నీ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి ఎక్కువ ప్రార్థన చేయం. మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు, బాధ ఉన్నప్పుడు దేవుని దగ్గర కుమ్మరించుకుంటాం. బైబిల్ అది కూడా ఉంది, చేసుకోవచ్చు, హన్నాలా చేసుకోవచ్చు. కానీ మనం ఇప్పుడు కూడా అక్కడితో ఆగిపోకూడదు. అందుకే ఇప్పుడు చూడండి, నిజంగా దేవుడు ఇది అని నీకు అర్థమైతే, దేవుడు నా గురించి అంత ఆలోచిస్తున్న అర్థమైనప్పుడు ఆ జ్ఞానం అంటే నిజంగా ప్రార్థన మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా కనబడుతుంది. దేవుడి గురించి అంత ఆలోచిస్తున్న అర్థమైనప్పుడు ఆల్రెడీ దేవుడు చాలా కార్యాలు చేశారు, అసలు వాటి గురించి ఆలోచిస్తేనే చాలా ఎక్కువ అనే భక్తులు మొదట్లో నేను చదివిన కీర్తనలో దేవుడు ఎన్నో మేలు నా జీవితంలో చేశాడు, వాటి గురించి ఆలోచిస్తేనే అసలు చాలా విస్తారంగా అని అన్నాడు. ఇక దేవుడు రేపు చేయబోయే కార్యం గురించి ఆలోచిస్తుంటే అసలు లెక్క పెట్టలేమంటున్నాడు. అప్పుడు స్తుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు బేసిక్గా ఏమై ఉండాలి మనకి? ఒకటి ఏమవ్వాలంటే దేవుడు ఆల్రెడీ మన జీవితంలో చాలా చేశాడు కాబట్టి వాటి ఆలోచించినప్పుడు ఇన్స్పిరేషన్ వస్తుంది, దేవుని స్తుతించాలి, ఆరాధించాలని. అక్కడితో అయిపోయాము, ఇంకా రేపేళ్ళున్నాక దేవుడు మనకు చాలా ఆలోచించాడు కాబట్టి అవన్నీ కూడా దేవుడు చేయబోతున్నాడు కాబట్టి వాటి గురించి ఆలోచించినప్పుడు కూడా ముందుగానే దేవుని స్తుతించాలన్న ప్రేరేపణ మనకు ఆటోమేటిక్గా వస్తుంది. స్తుతించడానికి, దేవుని నిజంగా ఆరాధించడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. కానీ చాలామందికి పెద్ద ఒక్క కారణం కూడా దొరకదు చాలామందికి. ఎందుకంటే వాళ్ళు క్రియలు చూస్తున్నారు. దేవుడు ఏదైనా చేస్తుంటే ఎక్సైట్మెంట్లో, దేవుడు ఏదో కార్యం కాదు ఎక్సైట్ చేయాల్సింది. నీకు ఆ పరవశం అటువంటిది కార్యాలను బట్టి వచ్చేటువంటిది కాదు, దేవుని అర్థం చేస్తున్న దాన్ని బట్టి రావాల్సింది. ఇప్పుడు నిజంగా దేవుడు అర్థం చేస్తున్నావు అనుకున్నప్పుడు చేయబోతున్నటువంటి కార్యాలను బట్టి కూడా ముందుగానే నువ్వు ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి నువ్వు దేవుని స్తుతించగలుగుతావు. కార్యం జరిగిన తర్వాత అన్నావు అనుకోండి, అది జరిగే వరకు నీ దగ్గర పెద్దగా నీ నోట ఏ మాట పాట నీ దగ్గర లేదని అర్థం. అందుకని జరిగినప్పుడు నేను స్తుతిస్తాను అన్నావు అంటే అది సరైన క్రైస్తవ జీవితం యాక్చువల్గా కాదు. అది బేసిక్ క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందంటే, దేవుడు చాలా చేశాడు, దాన్ని బట్టి స్తుతిస్తాను, కానీ ఇంకో ఎందుకు స్తుతిస్తాను, ఈరోజు నాకు ఇంకేం జరగకపోయినా ఎందుకు స్తుతిస్తాను, ఎందుకు దేవుని మహింపరుస్తానంటే దేవుడు ఇంకా చాలా చేయబోతున్నాడు కదా. అది కూడా అర్థమైనప్పుడు ఇంకా రేపల్లో కూడా దేవుడు నాకు చాలా మంచి ఆలోచన కలిగి ఉన్నాడు, వాటిని నెరవేర్చేటువంటి పనిలో దేవుడు ఉన్నాడు కాబట్టి అదే భవిష్యత్తు గురించి అర్థమైనప్పుడు కూడా కార్యం జరగకముందే స్తుతిస్తాం. ఎందుకంటే అలాంటి దేవుడు మన దేవుడు అని అర్థమైంది కాబట్టి ఏ కార్యం జరగకుండా కూడా ఈరోజు కూడా నేను స్తుతించడానికి, ఆరాధించడానికి ఒక బలమైనటువంటి ఇన్స్పిరేషను, బలమైనటువంటి ప్రేరేపణ, బలమైన కారణం ఖచ్చితంగా నా దగ్గర ఉంటుంది.
దాన్ని బట్టి నేను ఆరాధించగలుగుతాను. ఇప్పుడు నిజంగా చూడండి, ఆరాధించడానికి నిజంగా అసలు ఏం జరగాలి ఒకసారి ఆ దేవుని ఆరాధించడానికి లోపల ఎంత బలంగా దేవుని గురించి జ్ఞానం మనకు ఉండాలి ఒకసారి ఆలోచించండి. ఇది పైన బయట నుంచి నేనేదో పురుకొల్పేసి కొన్ని మాటలు చెప్పేసి ఎమోషనల్గా ఏదో చెప్పేస్తే చేసేసేది కాదు ఆరాధన. అలాంటిది కాదు. దేవుడి గురించి అర్థం ఉండాలి, దేవుడి గురించి అర్థం కావాలి. అలా నిజంగా అర్థమైతే దేవుడు కరెక్ట్గా నాకు అర్థం అనుకున్నప్పుడు నీకు ఎక్సెప్ట్ వస్తుంది. వీళ్ళు అలాగే అంటున్నారు చూడండి, మొత్తం ఎంత ఆలోచించాలని ట్రై చేస్తుంటే లెక్కకు మించింది అంటున్నారు. చూసారు వాళ్ళు రెండు చూడండి ఒకసారి. దాన్ని బట్టి ఆలోచన దేవుడు నిజంగా అంత గొప్పగా మన గురించి ఆలోచిస్తాడంటే దాన్ని ఇంకా మీరింటికి ఇంకా చాలా లోతుగా మనం కొన్ని వాక్య భాగాలు తీసుకుని ఆలోచిస్తే లోతుగా ఇంకా చాలా విషయాలు మనకి అర్థమవుతాయి. వాళ్ళకి చాలా విషయాలు కొత్తగా అర్థమైనట్టుగా మనం కూడా దేవుడు అసలు మన గురించి ఎంత ఆలోచిస్తున్నాడో అని ఆలోచిస్తే మనకు కూడా ఇంకా కొత్తగా చాలా విషయాలు అర్థమవుతాయి. ఎందుకంటే దేవుడు అంత ఎక్కువ మన గురించి ఆలోచన చేస్తున్నాడంట. అంత విస్తారంగా ఆలోచన చేస్తున్నాడు దేవుడు. అంత గొప్పగా మన గురించి దేవుడు ఆలోచన చేస్తున్నాడు. అంత లోతుగా దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడంట. ఇప్పుడు అంటే చూడండి, నిజంగా దేవుడికి అంత సామర్థ్యం ఉండి, దేవునికి అపారమైనటువంటి జ్ఞానం ఉండి, అపారమైన వాడు అయ్యి ఉండి, ఆయన జ్ఞానమునకు ఆయన సామర్థ్యమునకు మితిలేదు అనుకున్నప్పుడు, ఇన్ని కోట్ల మంది ఉన్నటువంటి ప్రపంచంలో అంత సామర్థ్యం దేవునికి ఉంది, ఆయన సామర్థ్యమునకు ఆయన ఆలోచనకే హద్దులే లేవు అనుకున్నప్పుడు ఆలోచించండి, ప్రపంచంలో అందరి గురించి కూడా ఎంత వ్యక్తిగతంగా దేవుడు పర్సనల్గా ఆలోచించగలడు ఒకసారి ఆలోచించండి. కొన్నిసార్లు మనకి ఏనిపిస్తుంది, ఇన్ని కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో, దేవుడు ఏదో నేను ఎక్కడున్నానో ఏం చేస్తున్నా పెద్దగా చూస్తాడు కానీ అంత పెద్దగా పర్సనల్గా నా మీద ఎటువంటి అటెన్షన్ ఉండదేమో, వ్యక్తిగతంగా నా గురించి పెద్దగా దేవుడు దృష్టి ఉండదేమో అనుకుంటాం. కానీ చెప్తున్నాను, దేవుడు అపారమైన వాడు అన్నప్పుడు ప్రపంచంలో ఉన్న అందరి మీద పర్సనల్గా దేవుని యొక్క దృష్టి ఉంటుంది, దేవుని యొక్క ఆలోచన ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, ప్రపంచంలో ఒక్కడివే ఉంటే కనుక దేవుడిని ఒక్కడి గురించి ఎలాగ ఆలోచిస్తాడో, అలా ఎన్ని కోట్ల మంది ఉన్న తర్వాత ఇంకో దేవుని గురించి అంత పర్సనల్గా ఆలోచించగలడు. నీతో పాటు మిగిలినటువంటి వారి గురించి కూడా అంత వ్యక్తిగతంగా పర్సనల్గా అంత లోతుగా దేవుడు ఆలోచించగలుగుతాడు. అది మన దేవుని యొక్క గొప్పతనం అంటున్నాం. అది మన దేవుని యొక్క గొప్పతనం. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఇది నిజంగా ఇది అర్థమైనప్పుడు ప్రార్థించడమే కానీ దేవుని నమ్మడమే కానీ ఇదంతా చాలా ఈజీ. దేవుని ఆరాధించడం చాలా ఈజీ. అందుకని చూడండి, చాలా సందర్భంలో మనకి చర్చ రావడానికి పెద్ద ఎక్సైట్మెంట్ లేకపోవడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి పెద్దగా ఒక రకమైన పరవశం కనుక లేదంటే అర్థం ఏంటంటే, బేసిక్గా అర్థం ఏంటంటే నువ్వు నిజమైన క్రైస్తవ జీవితం యాక్చువల్ నువ్వు జీవించట్లేదని అర్థం. నిజంగా చూడండి, నిజమైన క్రైస్తవ జీవితం అటువంటిది ఎప్పుడు బోరు కొట్టేటువంటి కార్యం కాదు. అంటే బేసిక్గా ఎలా ఉంటుంది, దేవుని గురించి జ్ఞానం గురించి కూడా చెప్తున్నాను. దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆయన గురించి ఎంత బోధిస్తున్నా సరే ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకేదో ఉంటూనే ఉంటుంది. ఒకవేళ నేను ఇప్పుడు ఇది చెప్పేసినా ఇంకొక 4 వారాలు మనం చెప్పి ముగించేసుకున్నాను అనుకున్న తర్వాత కూడా ఇంక నువ్వు ఏదో ప్రసంగంలో నువ్వు కొత్తగా దేవుని గురించి తెలుసుకుంటూనే ఉంటావు. అంటే బేసిక్గా అర్థం ఏంటంటే, బేసిక్గా నీకు అర్థమైతే దేవుడు ఎంత ప్రత్యేకమైన నీకు అర్థమైతే నీకు చర్చికి వెళ్ళాలని నీకు ఎక్సైట్మెంట్ నీకు ఉంటుంది. ఈరోజు చర్చ్ ఉందాలని ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ నువ్వు వెళ్ళినప్పుడు దేవుని కొత్త విషయం నీకు అర్థం అవుతుంది. ఎక్సైట్మెంట్ ఉండాలి. ఏదో కాసేపు ప్రసంగం ఉంటుందంటే మా చర్చలో ప్రసంగం అయిపోద్ది, ఎప్పుడు చేసే ప్రసంగాలు అన్నామంటే అర్థం ఏంటంటే బేసిక్ నువ్వు దేవుని సరిగ్గా తెలుసుకోవట్లే అర్థం. కొత్తగా ఏం చెప్తారు, ఎవరు చెప్పినది కదా, కొత్తగా ఏముంటుందండి. నేను 30 సంవత్సరాలు క్రిస్టియన్గా ఉన్నాను, 40 సంవత్సరాలు నేను చాలా చర్చలకు వెళ్ళాను, చాలామంది ప్రసంగాలు వినేశాను. కొత్తగా పెద్దగా ఏం చెప్తారులేండి అని నువ్వు దేవుని యొక్క జ్ఞానం గురించి కనుక నువ్వు అంత అల్పంగా మాట్లాడిన అర్థం ఏంటంటే నీకు ఇంకా దేవుడు అర్థము కాలేదు. ఎందుకంటే దేవుని నేను స్టడీ చేస్తాను, తెలుసుకున్నాను. 40 years నుంచి చర్చలోనే పుట్టాను, చర్చలోనే పెరిగాను, నాకు బోల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది. చాలామంది పెద్ద పెద్ద ప్రసంగికుల ప్రసంగాలు విన్నాను. కొత్తగా ఈయనేం చెప్తాను అని అన్నావు అనుకోండి, అర్థం ఏంటంటే ఫస్ట్ నీకు దేవుడు అర్థం కాలేదని అర్థం. దేవుడు అంత అపారమైన వాడు అంటే ఎన్ని ప్రసంగాలు విను ఇంకా ఏదో తెలుసుకోవాలని ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రసంగాలు ఏం చెప్తారని పెద్దగా ఏముంటుందిలే అండి, ఎవరైనా ఏం చెప్తాను అన్నామంటే అర్థం ఏంటంటే నీకు దేవుడు పెద్దగా నీకు అర్థం కాలేదని అర్థం. దేవుడు అలాంటి అర్థమైతే ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ప్రతిసారి ఏదో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, కొత్తగా ఏదో ఉంటుంది, ఖచ్చితంగా ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది. అంటే ఒక సంతోషము, ఒక రకమైన పరవశం ఖచ్చితంగా ఉంటుంది. చాలా సందర్భంలో చూడండి మనం కోల్డ్ అయిపోతాం, అంటే చల్లబడిపోతాం. చూసారా, ఈవెన్ అది పాటలైనా, స్తుతి ఆరాధనలైనా, వాక్య వినే విషయంలో అయినా, లేదా చర్చకొచ్చే విషయాలైనా సరే ఆ డల్నెస్ ఎందుకు ఉంటుంది, ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఎందుకు ఉండదు, చర్చికి వెళ్ళిన ఎక్సైట్మెంట్ ఎందుకు ఉండదు అంటే బేసిక్గా వాళ్ళు దేవుడు ఎలా ఉంటాడో వాళ్ళకి అర్థం కావట్లేదు. అర్థమైతే పరిగెట్టుకుని వస్తాం చర్చికి మనం, అర్థమైతే ప్రసంగం కోసం పరిగెట్టుకుంటూ వస్తాం మనం. కష్టం ఉంటుంది కానీ ఆ సంతోషం ఉంది చూసారా, అది గొప్ప అనుభూతిని ఇస్తుంది. కాబట్టి దానికోసం ఎంతైనా కష్టపడతాం. ఇప్పుడు నేను ప్రసంగం చేయాలనుకోండి, నేను చాలా కష్టపడాలి. ప్రసంగం అంటే ఈజీగా వచ్చేసేటువంటి కార్యము కాదు, బోల్డ్ ప్రెజర్ ఉంటుంది నాకు కూడా. మరి అంత ప్రెజర్ ఎందుకు ప్రసంగం ఎందుకు చేయాలి అంటే ప్రిపేర్ అవుతున్న ప్రెజర్ ఉంటుంది, కానీ ప్రసంగం వినినప్పుడు చేస్తున్నప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది. దానికోసం ఎంతైనా కష్టపడతాం ప్రసంగం చేసేవాళ్ళు.
అలాగే వినేవాళ్ళు కూడా చర్చికి అందుకు రావాలి. చర్చికి అందుకోసం రావడం కోసం ఎంతైనా చర్చ రావడానికి కష్టపడతాం, వేగిరపడతాం. ఎందుకని? దేవుని తెలుసుకున్నప్పుడు లోపల అంత బలంగా అది ఎక్సైట్మెంట్ మనకి ఉంటుంది. అది స్తుత్యారం ద్వారా వస్తుంది, అది వాక్య జ్ఞానం ద్వారా వస్తుంది, దేవుని తెలుసుకున్న ద్వారా అది వస్తుంది. మనం కనుక ప్రసంగాలు కనుక పాటలు కానీ మనకు బోరు కొడుతున్న అర్థం ఏంటంటే ఇంకా దేవుడు సరిగ్గా నీకు అర్థం కాదని అర్థం. ఎందుకంటే దేవుడు అంత ప్రత్యేకమైన వాడు, అంత స్పెసిఫిక్గా వాళ్ళ పదాలు అందుకే వాడారు. కొన్ని పదాలు ఎందుకు అవి లెక్కకు మించినటువంటివి, ఆయన జ్ఞానం ఒక మితి లేదు. స్పెసిఫిక్ అలాంటి రేర్గా వాడేటువంటి పెద్దగా వాడినటువంటి పదాలు కొన్ని సందర్భాలు ఎందుకు వాడారు అంటే వాళ్ళ దేవుడు గురించి అర్థం ఎందుకంటే అలాంటి పదాలు వాడారు. ఎందుకంటే అందుకే మన పాటలో కూడా పదాలు అంత ఇంపార్టెంట్. అందుకే అందుకు కొన్నిసార్లు నేను కొన్ని పదాలను మార్చేస్తాను పాటల్లో కూడా. చాలామంది పాడుతుంటే కాకుండా కొన్ని పదాలు మార్చేస్తాను, ఎందుకంటే ప్రతి పదం ఇంపార్టెంటే. ఎందుకంటే ఆ ప్రతి పదంలో కూడా దేవుని గురించి ఏదో విషయం ఖచ్చితంగా మనకి ఉంటుంది. అందుకనే ప్రతిదీ ఇంపార్టెంట్ అవుతుంది అక్కడ. ప్రతి దానిలో సెలెక్టివ్గానే పాడతాం మనం పాటలు కూడా. అందుకనే పదాలు కూడా సెలెక్టివ్గా ఉంటాయి. ఎందుకని అది దేవుని గురించి అర్థమైనప్పుడు అలా ఉంటుంది. ఊరినేదో పాటలు పాడాలి కాబట్టి పాడేద్దాం అనుకుంటే ఎవరు రాసింది అది మనకు పెద్దగా అర్థం కాకపోయినా, పెద్ద నచ్చపోయినా, దానికి మనకి పెద్ద కనెక్షన్ లేకపోయినా ఏదో పాడేస్తాం. అది పెర్ఫార్మెన్స్ లాగా పాడేస్తాం మామూలుగా అయితే. కానీ లేదు, పాట అనేటువంటిది స్తుత్యారాధన, అది నా హృదయంలో పూర్వకంగా నేను చేసేటువంటి కార్యం అనిపించినప్పుడు నువ్వు పాడే ప్రతి చరణం, నువ్వు పాడే ప్రతి పదం చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోద్ది. ఎందుకని అది పైపైన ఏదో పెర్ఫార్మెన్స్ కోసం చేసేటువంటి కార్యము కాదు, రికార్డింగ్ కోసం చేసేటువంటి కార్యము కాదు. ఇది ఎక్సైట్మెంట్ వస్తుంది కాబట్టి దేవుని మనం ఎలాగెలా స్తుతించగలం, ఎలాగెలా ఆరాధించగలం. స్పెసిఫిక్గా వీళ్ళు ఎలాగైతే స్పెసిఫిక్ కొన్ని పదాలు వాడుతూ దాన్ని బట్టి దేవుని స్తుతించారో, ఆరాధించారో అలాగనే మనం కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు చేస్తామంటే దీనికి రీజన్ బేసిక్ ఇది. దేవుడు ఎలాంటి అర్థమైనప్పుడు దేవుని బట్టి వచ్చేటువంటి పాటలు, దేవుని బట్టి వచ్చేటువంటి పదాలతో ఉన్నటువంటి పాటలు. అది పాటలను బట్టి దేవుడు కాదు, దేవుని బట్టి పాటలు వస్తున్నాయి మనకి. అందుకని పాటలు కూడా చాలా సెలెక్టివ్గా మనం ఉంటాం, పదాల్లో కూడా సెలెక్టివ్గా ఉంటాం. అందుకని వాళ్ళు కూడా అలా ఉన్నారు. అది బైబిల్ నుంచి వచ్చినట్టు కాన్సెప్ట్. అది మనమే వచ్చేసేస్తున్నాం, మనం జ్ఞానవంతులు అని కాదు. బైబిల్లో వాళ్ళు అలా ఉన్నారు, అలాగనే ప్రతి వాళ్ళు కూడా ఉండాలి. పాటలు పాడేటప్పుడు, స్తుతించేటప్పుడు కూడా ప్రతి వాళ్ళు అలాగే చేయాలి బేసిక్గా. కానీ చాలామంది పాటలు పాడేస్తాం, కానీ పాడుతున్న దాన్ని ఎందుకు పాడుతాం, దాని మీనింగ్ ఏంటి, ఈ పదం ఇక్కడ ఎందుకు ఉందో ఆలోచించారు చాలామంది. అందులో కొన్నిసార్లు పదాలు సరిగ్గా కరెక్ట్గా లేకపోయినా సరే పాడేస్తుంటాం. దాని మీనింగ్ ఏంటో కూడా తెలుసుకో, ఎందుకు మీనింగ్ ఇక్కడ తేడా ఎందుకు వస్తుందో కూడా ఆలోచించారు చాలామంది. పాడేస్తుంటాం, ఎందుకని ఎవరో రాశారు, ఎవరో పాడారు, మనం విన్నాం, మనం పాడేస్తాం అంతే. ఇది ఎంతవరకు కరెక్ట్గా ఉంది, ఇది బయలు ప్రకారం ఎంత ఉంది, ఇక్కడ ఇది ఎందుకు వాడారు, ఎవరు పెద్దగా ఆలోచనే చేయరు. కానీ చెయ్యాలి. ఎందుకంటే స్తుతార్థం అంటది హృదయంలోంచి వచ్చేటువంటిది అనుకున్నప్పుడు, దేవుడు అంటే నీకు అర్థమైనప్పుడు, దాన్ని బట్టి వచ్చేటువంటిది అన్నప్పుడు నువ్వు పాడే ప్రతి పాట ఇంపార్టెంటే, నువ్వు వాడేటువంటి ప్రతి పదం కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఇది ఊరిని నామకార్థంగా మెకానికల్ చేసుకుంటూ వెళ్ళిపోయేది కాదు, ఆలోచన లేకుండా చేసేది కాదు. ప్రతి పాటలో, ప్రతి ఒక్క చరణంలో, ప్రతి ఒక్క పదంలో కూడా ఆలోచనను బట్టి వచ్చేటువంటిది. అది ఆరాధన అవుతుంది. నిజమైన ఆరాధన అలాగా ఉంటుంది. ఏం పాడామో మనకు కూడా పెద్దగా గుర్తులేంతగా, మనకు కూడా పెద్దగా అర్థం కానంతగా పాడేదైతే అది పాట అవుతుందేమో కానీ స్తుతి ఆరాధన కింద అది రాదు. స్తుతారాధన ఎలా వస్తుంది? ఎందుకని దేవుడు ఎవరు అర్థమయ్యారు కాబట్టి దానిలోంచి వచ్చేటువంటి ఒక కార్యం. ఎందుకంటే చూడండి, చర్చ రావడము లేదా దేని ప్రసంగం చేయడం కానీ, మీరని చర్చ రావడం కానీ ఇంకేదైనా కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. కానీ ఎందుకు అంత ఎదిగి ఎందుకు వస్తామంటే ఎక్సైట్మెంట్ అది. ఎందుకని అది అర్థం చేసుకున్నప్పుడు తెలియని ఒక మంచి ఫీలింగ్ మనకి కలుగుతుంది. అదొక మంచి అనుభూతి, ఆత్మీయ అనుభూతిని అది ఇస్తుంది. ఎందుకు అనుభూతి ఇస్తుంది అంటే మనంత గొప్ప ప్రసంగం వింటున్నాము, గొప్ప పాటలు పాడుతున్నాము కాబట్టి అని కాదు. దేవుడు అంత గొప్పవాడు, అంత ప్రత్యేకమైన వాడు కాబట్టి ఆయన్ని బట్టి వచ్చేటువంటి అనుభూతి గురించి చెప్తున్నాం. ఆయన తెలుసుకోవడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మనకి ఉండాలి. అందుకే చూడండి, ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువ, ఇంకెక్కువ తెలుసుకోవాలి, ఇంకెక్కువ ఉందనిపిస్తుంది, ఇంకెక్కువ తెలుసుకోవాలంటే ఆలోచన వస్తుంది, ఇంకా లోతుకి వెళ్దామనేటువంటి ఆలోచన అందుకే మనకి వస్తుంది. ఎందుకంటే ప్రసంగాలు ఊరిని పైపైన ఏదో చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఎందుకని వెళ్ళే కొందికి ఒకసారి నువ్వు సరిగ్గా లోతు అర్థమైన తర్వాత ఇంకా లోతుకి వెళ్దాం అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా మనకి రావాలి. వాక్యం తెలుసుకునే విషయం రావాలి. అప్పుడు కరెక్ట్గా మన దేవుడు అర్థమైనట్టు. ఎందుకంటే దేవుడు అంత అపారమైనటువంటి వాడు కాబట్టి అదంతా తెలుసుకోవాలన్న ప్రయత్నంతో ముందుకు వెళ్తానే ఉంటాం. వెళ్ళే కొందుకు అర్థమైన విషయం ఏంటంటే మనం ఎంత ప్రయత్నం చేసినా దేవుడు అర్థము కావట్లేదు, అంత అపారమైనటువంటి ఉంటాడు. కానీ ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది, ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాం, ఇంకా లెక్క పెడుతుంటాం. ఆయన లెక్క పెట్టినా సరే ఆయన ఇన్ఫినిట్ అని మనకు తెలుసు, లెక్కించడం అని తెలుసు, కానీ ఇంకా లెక్క పెట్టే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే చేసే కొలది ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. దేవుడు నా గురించి అంత ఎక్కువగా ఆలోచిస్తున్నాడు, అన్ని రకాలైన మంచి తలంపులు దేవుడు నా గురించి కలిగి ఉన్నాడని అర్థమైనప్పుడు అది వ్యర్థమైనటువంటి ప్రయత్నమే. లెక్క పెట్టడానికి ప్రయత్నం చేయడం వ్యర్థమైన ప్రయత్నం, ఎందుకంటే లెక్క పెట్టలేం. కానీ లెక్క పెట్టడం ఒక ఎక్సైట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చేసే కొంత దేవుడు అంత గొప్పడు అర్థమవుతుంది.
ఆ దేవుడు ఎంత గొప్పడు తెలుస్తున్నప్పుడల్లా ఒక రకమైన మంచి ఫీలింగ్ విశ్వాసకి, ఒక మంచి ఆత్మీయ అనుభూతి విశ్వాసకి కలుగుతుంది. ఎందుకంటే మన దేవుడు అంతా అపారమైన వాడు. ఆయన జ్ఞానమునకి కానీ, సామర్థ్యమునకి కానీ, మంచితనాన్ని కానీ, ప్రేమ కానీ మితి లేనటువంటి ఒక దేవుని మనం సేవిస్తున్నాం. అప్పుడు దేవుని కోసం ఇలా కొడితే సరిపోద్ది, దేవుని కోసం ఇలా వాయిద్యాలు సరిపోద్ది, దేవుని కోసం ఈ మాత్రం పాడితే సరిపోద్ది అన్నది ఉండకూడదు. దేవుడు పరిమితులు ఉన్నటువంటి వాడు కాదు, పరిమితి లేనటువంటి వాడు. అప్పుడు దేవుడు అంత అపారమైన వాడు అన్న విషయం నీకు అర్థమైతే, దేవుని కోసం కాబట్టి ఇది చాలులే అని మనిషి అనలేడు. అలా అన్నామంటే అర్థం ఏంటంటే, నువ్వు దేవుడు పూర్తి నీకు అర్థం, దేవుడు ఎంత విస్తారమైన వాడు నీకు అర్థం కాదని అర్థం. ప్రయత్నం చేస్తాం సొలొమోనులాగా చాలా బలంగా, చాలా కష్టపడి చాలా చేస్తాం. కానీ అల్టిమేట్గా వీటన్నిటిని దేవుని చూస్తున్నప్పుడు, వీటన్నిటి ద్వారా దేవుని చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇవన్నీ ఎంత చేసినా సరే వీటికంటే దేవుడు ఇంకా గొప్పోడు. ఆయన కోసం మనం చాలా చేయాలి, చాలా చేస్తాం. కానీ ఏమనిపిస్తుంది అంటే, ఇవన్నీ ఎంత చేసినా సరే ఇంకను దేవుడు ఇంకా అంతకంటే గొప్పోడు. ఎప్పుడు కూడా ఆ గురి మిస్ అవ్వకూడదు మనకి. మేము దేవుని కోసం ఎంత చేసాం, మేము అంత చేసాం అంటే, నువ్వు దేవుని కోసం చేసిన అంత పెద్దదేమి, దేవుడి కంటే గొప్పదేమీ కాదు. సొలొమోను చెప్పాడు, అంత పెద్ద మందిరాన్ని కట్టి పెద్ద ఏమీ కాదన్నాడు సింపుల్గా. ఓపెనింగ్ రోజు అన్న మాట అది, అంత గొప్ప మందిరాన్ని కట్టి. ఈరోజు మనం బిల్డింగ్లు చూసుకొని అతిశయపడిపోతుంటాం. క్రిస్టియన్స్ అయి ఉండి దేవుడు బిల్డింగ్ నివసించడం తెలుసు, కానీ బిల్డింగ్ కోసం గొప్పగా చెప్పుకుంటాం. అది దానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామో చెప్తాం, ఎన్ని రోజుల్లో కట్టామని చెప్తాం, దానికి ఎంత ఖర్చు అయిందో చెప్తాం. అది ప్రపంచంలో అందరికన్నా ఎంత పెద్దో చెప్తుంటాం మనం. ఎందుకు చెప్తాం వాటి కోసం? దేవుడు మనకు పెద్దగా అర్థం కాదు. దేవుడు అర్థమైతే ఆన్ రికార్డ్ మనం బిల్డింగ్ కోసం మాట్లాడడం. ఆన్ రికార్డ్ బయట మామూలు మాట్లాడుకోవచ్చు, మేము దీనికి ఎంత ఖర్చు అయిందని చెప్పుకోవచ్చు. ఆన్ రికార్డ్ గొప్పగా అందరికీ తెలిసేటట్టుగా చెప్పుకున్నప్పుడు మాత్రం ఈ రేట్ల కోసం, సైజుల కోసం మనం మాట్లాడంటే అర్థం ఏంటి? దేవుడు సైజు అంటే నీకు అర్థం కాదని అర్థం. దేవుడు అంత గొప్పడు అర్థమైతే వీళ్ళ కోసం మనం మాట్లాడడం. మన దేవుడు అంత అపారమైన వాడు అర్థం చేసుకోవాలి. మనం అంత అపారమైన వాడు ఏం చేస్తాడంటే మన గురించి ఆలోచన చేస్తున్నాడు. అది పర్సనల్గా అది మనకి అటాచ్మెంట్ అయినటువంటి కార్యము. నా లైఫ్ని ఎఫెక్ట్ చేసేటువంటి కార్యం అది. నా గురించి అంత ఎక్కువైన ఆలోచన చేస్తున్నాను. అవి చాలా రమ్యమైనటువంటి తలంపులు, రమ్యమైన ఆలోచనలు. అవి నేను ఎంత ట్రై చేసినా సరే లెక్కించలేని అంత ఎక్కువగా నీ కోసం దేవుడు ఆలోచన చేస్తాను. అందుకని వరేవలసిన పని లేదు. ఎందుకంటే సామర్థ్యములు హద్దు లేనటువంటి ఆయన నీ కోసం ఆలోచిస్తున్నాడు. ఆయన ఆలోచిస్తాడు. ఎప్పుడు అది ఎలా చేయాలో దేవుడికి అన్నీ తెలుసు. తగిన పరిష్కారం తెలియక ఇష్టం అందరికి కూడా చూస్తే. ఎందుకంటే మన గురించి దేవుడు అంత ఆలోచన కలిగినాడు. మన దేవుడు అంత విస్తారమైన అర్థం చేసుకుందాం, ప్రధాన చేతుల్లో పెట్టేద్దాం, ఆయన సేవిస్తూ ముందుకు వెళ్ళిపోదాం. ఆయన పరిమితి లేనటువంటి దేవుడు, ఖచ్చితంగా ప్రతి కార్యం దేవుడు సమకూర్చి జరిగిస్తాడు. ప్రార్థన చేస్తాం. Radhe